ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనం అత్యంత ప్రధానమైనటువంటి వాక్య భాగాలను అంటే వాక్యము సంబంధించినటువంటి విషయాలను ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజంతా కూడా ఎక్కువగా మనం చరిత్ర ఎందుకనంటే, చరిత్ర నేర్చుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒక్కరోజే చరిత్ర ఉంటుంది. మళ్ళా రేపు నుండి మళ్ళీ మనము కంటిన్యూ మనం వాక్యాలు చూసుకుంటూ వెళ్తా ఉంటాం. ఎందుకంటే చరిత్ర చాలా ప్రధానమైనది. బోర్‌గా ఫీల్ గావద్దు. చరిత్ర అనగానే కొంతమందికి నిద్రొస్తది మరి. కానీ ఇది నిద్రొచ్చే చరిత్ర గాదు. మనకు సంబంధించిన చరిత్ర. పాస్టర్‌కు సంబంధించిన చరిత్ర. అసలు చరిత్రలో ఏం జరిగింది? అది మా అపోస్తుల కాలం అయిపోయిన తర్వాత ఏం మార్పులొచ్చినాయి చరిత్రలో? ఎక్కడి నుంచెల్లి ఎలా స్టార్ట్ అయింది ఈ నాయకత్వం? ఈరోజు ఉన్నటువంటి మన సంఘాల్లో ఉన్నటువంటి నాయకత్వ విధానాలు ఎలా డెవలప్ అవ్వుకుంటూ వచ్చినాయో మీకు కొంతవరకు చరిత్ర నేను చూపిస్తాను. జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. సో, మనం నిన్నటి వరకు డీకన్స్ గురించి నేర్చుకున్నాం. నాయకుల గురించి నేర్చుకున్నాం. అంటే ఏమి నేర్చుకున్నాం? బహుళత్వ నాయకత్వం గురించి నేర్చుకున్నాం. అంటే ఆదిమ సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది ఒక స్థానిక సంఘానికి ఒక స్థానిక సంఘానికి ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు ఉన్నట్టుగా, అలాగే ఒకరికంటే ఎక్కువ మంది పరిచారకులు ఉన్నట్టుగా, డీకన్స్ ఉన్నట్టుగా చూసాం. ఏ సంఘంలో గూడా ఒకే ఒక కాపరి ఉన్నట్టుగా మనం చూడలేదు. అంటే పిరమిడ్ ఆకారంలో ఎత్తైన ప్రదేశంలో ఒకే కాపరి ఒక పక్షి వాలినట్టుగా అన్నిటికంటే నేనే హెడ్డు అన్న నాయకత్వ విధానము బైబిల్‌లో లేదు. అంటే యేసు ప్రభు నేర్పించిన శిష్యత్వంలో అలాంటి నాయకత్వ విధానము లేదు. మరి ఎలా వచ్చింది నాయకత్వము? ఎక్కడి నుంచెల్లి స్టార్ట్ అయిందో మనం కొద్దిగా వివరణాత్మకంగా చూద్దాం. ఎందుకంటే ఇది మీకు చాలా అవసరం. రేపు ఎవరన్నా అడిగినా గూడాము ఇది చెప్పడానికి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. చూద్దాం. అదనపు అధ్యయనముకు తోడ్పడు ఉదాహరణ వాక్యములు. వైన్స్ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్ గమనిక. ప్రెస్బిటోరోస్ అంటే ఒక పెద్ద అనునది అదే వ్యక్తికి బిషప్ లేక పై విచారణకర్త వంటి మరొక పదమై ఉన్నది. నిన్న చెప్పాను గదా! పెద్ద అన్న, బిషప్ అన్న, అధ్యక్షుడన్న, పై విచారణకర్త అన్న, ప్రెస్బిటోరోస్ అన్న, పాస్టర్ అన్న ఇవన్నీ ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి, ఒకే పనికి సంబంధించినటువంటి, ఒకే క్రియకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు మాత్రమే. ఇవి పెద్ద పదవులు కాదు. బిరుదులు కాదు. జస్ట్ విధులు. అంటే మనం చేసేటువంటి బాధ్యతకు సంబంధించినటువంటి విధులు మాత్రమే. అపోస్తల కార్యం 20:28తో అపోస్తల కార్యం 20:17 చూడుము. మనం ఆల్రెడీ ఇది పరిశీలన చేశాం. ఆయన మిలెతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారొచ్చినప్పుడు అపోస్తల కార్యం 20:28లో అంటున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. పెద్దలు, అధ్యక్షులు. చూడండి ఒకే గుంపుకు పౌలు వాడిన 2 పదాలు భిన్నమైనటువంటి పదాలు. పెద్ద, అధ్యక్షుడు. సో, అను పదము పరిపూర్ణ ఆత్మీయ అనుభవం మరియు గ్రహింపును సూచిస్తున్నాయండి. ఇక్కడ మీరందరూ ఒక సీరియస్ విషయాన్ని గ్రహించాలా? నేనిప్పుడు 45+ మరి స్టిల్ నేనొక సంఘానికి కాపరిగా ఉండే అర్హత నాకు లేదు అనిపిస్తది ఇప్పటికి గూడా. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇన్ని సంవత్సరాల నా అనుభవము ఒక సంఘాన్ని నడిపించడానికి సరిపోదనిపిస్తది. ఎందుకు సరిపోదనిపిస్తది అనంటే, ఆదిమ అపోస్తుల కాలంలో దాదాపు సంఘానికి నాయకత్వం వహించిన వాళ్ళంతా కాపర్లు అంతా గూడము దాదాపు 50+ వాళ్ళే. అంటే మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు దాదాపు 45, 50 సంవత్సరాల వయసున్నోళ్ళు. ఒక సంఘాన్ని 25 సంవత్సరాలు, 20 సంవత్సరాల కుర్రాళ్ళకి ఎప్పుడు అప్పగించలేదండి. ఇది మీరు చరిత్రలో చూడాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం. చూడండి. మీరు ప్రెస్బిటోరస్ అంటే గ్రీకులో ఏమని నేర్చుకున్నారు? అక్షరాల వృద్ధుడు అని ఉంటది. పెద్ద. పెద్ద అనే పదము చిన్న పిల్లలకు వాడరండి. అర్థమవుతుందా? పెద్ద అనేది బిరుదు గాదు. పెద్ద అనేది టైటిల్ గాదు. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో పెద్ద అని చెప్పినప్పుడు, అధ్యక్షుడు అని చెప్పినప్పుడు ఇది చిన్న పిల్లలకు సంబంధించిన పదం గాదు. అర్థమవుతుందా అండి? మీరు చూడండి. యెస్. యెస్. అర్థమవుతుంది. ఓకే. 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 అర్థమవుతుంది. సో, మీరు గమనించండి. ఇప్పుడు సమాజంలో గూడాము సంఘ పెద్దలు అంటాం. అంటే కొన్ని కుల సంఘాలు పెట్టుకొని పెద్దలుగానే కొంతమందిని పెడతారు గదా! లేదా పంచాయతీ పెద్ద మనుషులంటారు. నిజంగా చెప్పండి అక్కడ ఏజ్ అనేది అవసరమా? అవసరం లేదంటారా? ఒక ఏజ్ ఉంటది గదా! అనుభవాన్ని బట్టి అవసరం అవసరం. ఉంటుంది. 40 ప్లస్‌లే ఉంటారు. అంటే ఎందుకు ఏజ్ అవసరం అనంటే అనుభవాని కోసమట. ఏజ్ అనేది ఇక్కడ ఎందుకు మ్యాటర్ అవుతుంది అనంటే చిన్న పిల్లలకు కొన్ని అనుభవాలు ఉండవు. అవునా? చిన్న వయసులో ఉన్నోళ్ళకి అనుభవాలు ఉంటాయా అండి? ఉండవండి. ఆ! ఉండవు. ఇప్పుడు మీరు గమనించండి. మీరనుకుంటున్నారు అంటే సంఘము ట్రెడిషనల్‌గా నడిపించడం చాలా సులువు. అంటే సంఘాన్ని ఆచారానుసారంగా నడిపించడానికి వయసుతో సంబంధం లేదు. 25 సంవత్సరాల కుర్రాడు గూడా 4 పాటలు
పాడడం తెలిసి ఉంటే, లేకపోతే గిటార్ వాయించడం తెలిసి ఉంటే, కీబోర్డ్ వాయించడం తెలిసి ఉంటే పాస్టర్ అయిపోవచ్చు. అవునా? అట్లే అవునండి. ఉందన్న నేడు. అవునన్నా. అవునయ్యా. కానీ అదే వాక్యానుసారంగా సంఘం నడిపించాలంటే వీళ్ళ టాలెంట్ పనికిరాదు. వాళ్ళకు వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ అనుభవం కావాలి. లోతైన అనుభవం కావాలి. అవునా? అవునండి. అవును. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది వాక్యానుసారమైన నాయకత్వం గదా! బిబ్లికల్ ఎల్డర్‌షిప్, స్పిరిచ్యువల్ లీడర్‌షిప్ లేదా ఆధ్యాత్మిక ఆత్మీయ నాయకత్వం గురించి నేర్చుకుంటున్నాం మనం. అంతేగాని జనరల్ లీడర్‌షిప్ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తెలుసా అండి? మనకు పెద్ద సమస్య ఏర్పడింది. ఏంది అంటే 10థ్ క్లాసు ఒకడు చదువుతాడు. సరిగ్గా చదవడు, ఫెయిల్ అయిపోతాడు. ఇంట్లో కుటుంబంలో అటు ఇటు గాలికి తిరుగుతా ఉంటాడు. తల్లిదండ్రులు చూసి చూసి వాడిని ఏదైనా పనిలో పెట్టిస్తే ఆడు పనిలో సెట్ గాడు. చూసి చూసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పాస్టర్‌లకు అప్పగిస్తారు. అయ్యా! ఇగో మా కొడుకు ఒకడున్నాడు. వీడు మాకు పనికొస్తలేడు. కనీసం మీరన్నా ట్రైనింగ్‌కి పంపించి దేవునికన్నా వాడుకోండి అంటాడు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏందంటే కుటుంబానికి పనికిరానోడు దేవునికి ఎట్లా పనికొస్తాడు చెప్పండి? అవునండి. అవునన్నా. అంటే కుటుంబం చిన్నది. కుటుంబం కంటే దేవుడు చాలా చిన్నవాడు గదండీ! లేదన్నా. కుటుంబం కంటే దేవుని సేవ చాలా తక్కువది. వాళ్ళ దృష్టిలో అంతే భయ్యా. ఆ! ఈ పాస్టర్ ఇగ ఉత్తరం రాసి ఏదో బైబిల్ కాలేజ్‌కి పంపిస్తాడు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసుకొని పాస్టర్ సర్టిఫికేట్ ఒక సర్టిఫికేట్ పట్టుకొని పాస్టర్ అవతారం ఎత్తుకొనొస్తాడు. తిప్పి కొడితే 18 సంవత్సరాలుండయి, 20 సంవత్సరాలుండయి. ఇగ ఇక్కడ బిల్డప్ ఇస్తా ఉంటాడు నేను పాస్టర్‌నని. అవునా? స్థానిక సంఘంలోకొచ్చి బిల్డప్ ఇస్తాడు. నేనైతే వందల మందిని చూషినా. మీకు తెలుసో తెలవదో గాని నేనైతే చూశాను వందల మందిని. థియాలజికల్ ట్రైనింగ్ చేసి వచ్చినా అని చెప్తారిగ. ఆ! ఇప్పుడొస్తాడు ఆడపిల్లలతో మిస్‌బిహేవ్ చేస్తాడు. ఆ! ఊరంతా తిరుగుతాడు. ఆడపిల్లలతో తిరుగుతాడు. లేకపోతే ఆళ్ళ ఫోను నంబర్‌లు తీసుకుంటాడు. రాత్రి పూట చాట్ చేస్తాడు. డేలా చాట్ చేస్తాడు. ఆ మీటింగ్ పోతే క్లాస్ ఆ పక్కన కూర్చొని ఇకలు పక్కపక్కల ఉంటా ఉంటాయి. ఆ! అవునా? ఊర్లలో ఇలాంటి వాళ్ళే ఆడపిల్లలు పాస్టర్‌లు ఆడపిల్లలతో మిస్‌బిహేవ్ చేశారు. ఒక అమ్మాయిని లేపాడు. ఇలాంటి స్టోరీలు చాలా జరిగినాయి తెలుసా మీకు? ఈ బైబిల్ కాలేజీ అవునవునన్నా. నుంచెళ్ళొచ్చే పిల్లలతోని. అవునయ్యా. జరిగినాయండి. అవునయ్యా. హ్మ్. నాకెలా తెలుసు? ఊరికి మేము సువార్త ప్రకటించడానికెళ్ళినప్పుడు అన్న మీరు బాగున్నారు. భలే సువార్త చెప్తున్నారు. మీరు మంచిగా చెప్తున్నారన్న. మంచిగా అర్థవంతంగా చెప్తున్నారు గానీ, మీ వోళ్ళు ఎలా ఉంటారో తెలుసా అని వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసినాయి ఈ స్టోరీలన్నీ. వాళ్ళు మీలాగా చెప్పలేదన్నా. వాళ్ళేం జేసిర్రు ఇలా వచ్చి సువార్త పేరు మీద ఇలా జేశారు. ఒక డబ్బులు తీసుకెళ్ళాడు. ఒకాయన ఇది జేశాడు. ఆ! తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను చాలా విషయాలున్నాయి ఇక్కడ నేర్చుకున్నాను. ఎందుకు పరిపూర్ణమైన ఆత్మీయ అనుభవం మరి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి అంటే ఎంత మెచ్యూరిటీ ఉంటది ఆడపిల్లలతోని. ఎంత పూర్ణ పవిత్రతో అక్కచెల్లెలుగా భావించేటువంటి ఆ మెచ్యూరిటీ రావాలా. అవునా? సంఘం అంటే అన్ని రకాల వయసుల వారుంటారు కదా! చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకుంటారు. మరి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకుంటే వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే, వాళ్ళను పెంచాలంటే, వాళ్ళని పోషించాలి అంటే, వారికంటే మనకు అనుభవం, ఆత్మీయ అనుభవం, పరిపక్వత ఎక్కువుండాలా? తక్కువుండాలండి? ఎక్కువుండాలన్నా. ఎక్కువుండాలి. ఎక్కువుండాలి. హ్మ్. డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. చిన్న పిల్లలకి యంగ్‌స్టర్స్‌కి ఏముంటదండి? డబ్బు మీద వ్యామోహం ఉంటది. ఎట్లుంటది పక్కోళ్ళని చూసి అబ్బా! నేను రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనాలే, బైకుల మీద తిరగాల, పెద్ద పెద్ద బైకులు మెయింటైన్ చేయాలా, అది మెయింటైన్ చేయాలా, ఇది ఇవే ఆశలుంటాయి. అవునా? సేవ మీద కంటే దేని మీద ఎక్కువుంటది వాళ్ళకి? అవునయ్యా. అవును. వస్తువుల మీద, బైకుల మీద. ఆ! ఉద్యోగాల మీద, బైకుల ఫస్ట్ స మీద. పె స సేవే ప్రారంభం గాదు. తిప్పి కొడితే 5గురు మనుషులుండరు. కారెప్పుడు కొందామా అని చూస్తా ఉంటారు. అవునా? అంటే వాళ్ళ దృష్టి అంతా కూడాము బైకులు కొనాలా, కార్లు కొనాలా, మెయింటెనెన్స్ చేయాలా, లైఫ్‌ని చూపించుకోవాలా, మంచి మంచి బట్టలేసుకోవాలా, కాస్ట్‌లీ బట్టలేసుకోవాలా. అవునా? యెస్. యెస్. అవునవును. అంటే ఇవన్నీ తప్పు గాదు. అంటే వాళ్ళ దృష్టంతా ఇదే. అంటే ఉంటే మంచిదే. లేకపోయినా వాటి మీద గురి పెట్టుకొని, ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ! డబ్బు మీద వ్యామోహం పోదు. అంటే చిన్న పిల్లలకి ఎలా ఉంటదండి? ఆశలు జావు. అవునా? చిన్న ఏజ్ వాళ్ళకు కోరికలు జావు. ఆఫ్‌కోర్స్ కొంతమంది పెద్ద ఏజ్ వచ్చినా కూడా పిచ్చి పిచ్చి కోరికలు అంటే ఆశలు జావనుకోండి. అది వేరు. నిన్న ఒక రోజు పరిచర్య చేసుకొని ఎళ్తున్నాను. అంటే ఈవినింగ్ పరిచర్య చేసుకొని ఒక ఊరు నుంచి 40 కిలోమీటర్స్ నేను మా ఊరు నేను సిటీకెళ్తున్నాను. మధ్యలో ఒక సీఐను కానిస్టేబుల్ ఆపారు. పక్కన సీఐ ఉన్నాడు. బైక్ మీద ఎళ్తున్నాను. వెళ్ళగానే ఫస్ట్ ఆపి ఏం చేసినారంటే నన్ను ఆహ్,
ఆయన ఏం అడగలే. ఇవన్నీ మీరేం చూపించొద్దు. నాకు అప్ టు డేట్ ఇన్సూరెన్స్ చూపించమన్నారు. అదే లేదు నాకప్పటికి. ఇన్సూరెన్స్ ఎందుకు లేదంటే, మా పాస్టర్ గారు దాన్ని ఏదో ఒక జిమ్మిక్కులు చేసి ఆ బైక్ నాకు అంటగట్టారు. దాన్ని ఆర్‌సి అంటే దొరకలేదు. కాబట్టి నేను ఇన్సూరెన్స్ కట్టలేకపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఈవెన్ ప్రతిదీ పర్టిక్యులర్‌గా ఉంటాను. సో, నేను ఓపెన్‌గా చెప్పిన, "సార్ అదొక్కటే లేదు సార్ నా దగ్గర. నేను చేపించుకుంటాను. ఇట్లా ప్రాబ్లమ్ ఉంది" అని చెప్పిన. అంటే నేను రాసిన కరపత్రికలు తీసి ఆయనకు ఇవ్వడానికి తీస్తున్నాను. ఏంటి లోపల ఏం చేపెడుతున్నావు" అనగానే, "ఏం లేదు సార్ దేవుని గురించినటువంటి మాటలకు సంబంధించిన పేపర్" అని చెప్పేసి. అవునా అని చెప్పేసి ఒక 4, 5 ప్రశ్నలు అడిగాడు. ఇజ్రాయెల్ దేశం గురించి, యేసు ప్రభు గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే నేను టక హిస్టారికల్ ఎవిడెన్స్‌తో జవాబు చెప్పగానే ఆయన షాక్ అయ్యాడు. షాక్ అయ్యి పోజ్ అయ్యి నా దగ్గరకొచ్చి చాలా విషయాలు మాట్లాడుతూ, "భలే అనిపిస్తుంది మీతో మాట్లాడుతా ఉంటే. రీసెంట్‌గా మీ పాస్టర్‌లు ఎందుక ఇలా ఉంటారన్నాడు." "ఏమైంది సార్" అన్నా. కుర్రాడు మా స్టేషన్‌లో ఉన్నాడు కావాలంటే రండి చూస్తురు" అన్నాడు. ఎందుకు అనంటే, "చాలా భయంకరంగా కొట్టేసినాము. ఎందుకు ఏమైంది సార్" అనంటే, ఎవరో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే నేను ఫ్రీ డెలివరీ చేస్తా అని సంఘంలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసిండంట. బిడ్డ అడ్డం తిరిగిందంట. హ్మ్. సో, ఇలాగ అంటే కొంతమంది అంటే ఏం జేస్తున్నారో గూడా తెలియదు. పరిచర్య అంటే ఏంటో తెలవదు. వాడు ఏం జేస్తున్నాడో గూడా తెలియదు. నేను ప్రార్థన చేస్తే డెలివరీ ఇక్కడే అవుతది అని జెప్పేసి సంఘంలో కూర్చొనిబెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు నెత్తి మీద బైబిల్ పెట్టి. హ్మ్. పైన నీకు నీ మంగళసూత్రం నాకిస్తే బంగారం ఇస్తే నీకు మంచి జరుగుతది. ఇట్లా ఎన్ని కథలున్నాయంటే సమాజంలో. ఏంటసలు వీళ్ళెందుకొచ్చిర్రు అసలు అనేది పరిపక్వత అండి. ఒక సంఘానికి నడిపించే నాయకుడు ఇంత పరిపక్వత కలిగి ఉండాలా? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఒక నామినేషన్ ఏసి ఒక భూమి మీద ఒక ఎమ్మెల్యే ఆ నామినేషన్ ఎలా అంటే ఏముండాలండి? ఒకవేళ రెండో పెళ్లి అయిందని ఎవరైనా ప్రూవ్ చేస్తే నామినేషన్‌కి అనర్హుడు అవుతాడు. అవునా అండి? అవునండి. అవును. ప్రూవ్ చేస్తే కథం ఎస్. క్యాన్సర్. ఎస్. అంటే ఇప్పుడు ఈ భూమి మీద పరిపాలించడానికే క్యారెక్టర్ కొన్ని చూస్తారు. అలాంటిది సంఘాన్ని పరిపాలించాలంటే, సంఘానికి నాయకుడు గావాలంటే, సంఘాన్ని ఆ! నాయకత్వం వహించాలంటే సులువైన విషయం అనుకుంటున్నారా అండి? ఇప్పటికి మేము ప్రభు దగ్గర మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ, "ప్రభా! నేను అనర్హుని ప్రభా! నీ సంఘానికి కాయాలంటే అంత ఈజీ గాదు. ఎన్ని డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. కుటుంబంలో నాకు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికే తల బొబ్బి కడతది. అలాంటిది సంఘంలో ఉన్న 50 మంది ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్, ఒక్కొక్కరిది ఒక బ్యాక్‌గ్రౌండ్, ఒక్కొక్కరిది ఒక కల్చర్, ఒక్కొక్కరిది ఒక ఆలోచన విధానం, ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి అదుంటది. వీళ్ళందరిని ఒక ఏకతాటిపైకి నడిపించాలంటే సులువనుకుంటున్నారా? కాదండి. చాలా కష్టసాధ్యం. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. సో, కాబట్టి ఎంత ఆత్మీయ అనుభవం గావాలో, ఎంత పరిపక్వత అసలు పెద్ద అనే పదమే దానికోసం వాడబడిందండి. పెద్ద అంటే అది జనరల్ వర్డ్. పెద్ద అంటే మనం ఏదో స్పెషల్ వర్డ్ ఏం గాదు. పెద్ద అనేది నిజంగానే పెద్ద. అనుభవం కలిగినటువంటి వ్యక్తి, పరిపూర్ణత గల వ్యక్తి అని అర్థం. పెద్ద అంటేనే. సో, ఆలోచించుదాం. మనం చాలా ఉన్నాయి. ఇవి చూసుకుంటూ ఎళ్దాం త్వరగా. బిషప్ లేక పై విచారణకర్త అను పదము నిర్వహింపబడుచున్న పని యొక్క స్వభావం సూచించున్నది. అంతేగాని బిరుదులు గాదు. బిషప్ అనేది బిరుదు గాదు. అది పని యొక్క స్వభావం. అంటే ఈయన ఈ పని జేస్తాడు. బిషప్ అంటే ఏంటిది? పెద్ద అధ్యక్షుడు. ఈయన సంఘానికి అధ్యక్షత వహిస్తాడు. ఇతను ఒక సంఘానికి కాపరి, ఒక పెద్ద అనేటువంటి అర్థంతో వాడబడింది. కొత్త నిబంధనల వలె ప్రతి స్థానిక సంఘములోను బిషప్పులు దైవిక చిత్తము మరియు నియామకం చొప్పున వారు వాళ్ళు నియమించబడ్డారండి. ప్రతి స్థానిక సంఘములో బిషప్పులు అంటే ఒక 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 వ్యక్తి కంటే ఎక్కువ మంది అధ్యక్షులు. బిషప్‌లు అంటే ఎవరు? అధ్యక్షులుగా ఉండేవారు సంఘానికి. ఇంకా మీరు చూడొచ్చు అపోస్తల కార్యం 14, 23 మనం చదువుకున్నాం ఆల్రెడీ. అపోస్తల కార్యం 20, 17 చదువుకున్నాం. ఫిలిప్పి 1:1 చదువుకున్నాం. తీతు 1:5 కూడా చదువుకున్నాం. యాకోబు 5:14 కూడా చదువుకున్నాం. చూడండి తీతు 1:5లో ఎవడైనను నిందారహితుడైతే అతన్ని పెద్దగా నియమింపవచ్చును. యాకోబు 5:14 సంఘంలో ఎవరికైనా రోగి అయినడట సంఘపు పెద్దలను పిలిపించవలెను ఆల్రెడీ చదువుకున్నాం. సో ఇవన్నీ ఏకవచనం ఉపయోగించబడిన చోట ఒక బిషప్ ఏమై ఉండవలెను అని వాక్య భాగం వివరించుచున్నది. అసలు ఏమై ఉండాలా? అతడు ఏం చేయగలగాలి? ఎలాంటి పని చేయగలిగినటువంటి స్థితిని ఆయన యొక్క స్వభావాన్ని, పనిని తెలిపేటువంటి విధంగా బైబిల్ నొక్కి చెప్తుంది. రాల్ఫ్ ఆర్లీ వర్డ్ వర్డ్ మీనింగ్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్‌లో ఏమన్నాడంటే, క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్క స్థానిక సమాజం ఒక పెద్దల గుంపు లేక బిషప్పులు మరియు పరిచారకుల గుంపు చేత పైవిచారణ చేయబడినదండి. అంటే ప్రతి స్థానిక సంఘంలో పెద్దల గుంపుంది. అలాగే పరిచారకుల గుంపుంది. ఈళ్ళిద్దరు కలిసి సంఘాన్ని నడిపించేవాళ్ళు. ఒకరు ఆధ్యాత్మికంగా నడిపిస్తే, పెద్దలు ఆధ్యాత్మికంగా నడిపిస్తే, పరిచారకులు భౌతికంగా నడిపించేవారు. భౌతిక అవసరతలు, ఆర్థిక అవసరతలు చూసేవాళ్ళు.
మొదటి గుంపు వారు సమాజం యొక్క ఆత్మీయ విషయాలను, తర్వాత గుంపు వారు దాని భౌతిక సంగతులను పర్యవేక్షించరని మనం తెలుసుకుంటాం. బైబిల్ అంతా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అది క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమయ్యేటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం ఇప్పుడు. మనం 2వ శతాబ్దం తొలి భాగంలో అంటే దాదాపు క్రీస్తు 115 పరిపాలించిన ఇగ్నేషియస్ అనే వ్యక్తి వరకు వచ్చినప్పుడు ఒక భిన్నమైన వివరము తెలుసుకుందాము. ఇప్పుడు ప్రతి ఒక్క సంఘమునకు అనేక మంది పెద్దలు మరి పరిచారకులతో కూడిన ఒక బిషప్ ఉన్నాడు. ఈ ఇగ్నేషియస్ కాలంలో ఏం జరిగింది అనంటే, ఈ చరిత్ర మీరు చాలా శ్రద్ధగా వినండి. ఇగ్నేషియస్ కాలంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటిదంటే అధికారంలో బిషప్ ఉత్తముడు అనేటువంటి పరిస్థితిని ఇగ్నేషియస్ కాలంలో స్టార్ట్ అయింది. అంటే అందరు పెద్దలు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, అందరు అధ్యక్షులలో బిషప్ ఉత్తముడు అనేటువంటి పరిస్థితిని నెలకొల్పింది ఈ కాలంలో అన్నట్టు ఇగ్నేషియస్ కాలంలో జరిగింది. ఎందుకు ఇది జరిగింది చూద్దాం. ఇక్కడ మనం 2వ శతాబ్దంలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే అపోస్తుల కాలం ముగించబడింది. చివరి అపోస్తులైనటువంటి యోహాను గారు, శిష్యుడైన యోహాను దాదాపు 90-100 సంవత్సరాలు బ్రతికినటువంటి అంటే క్రీస్తకం 90 నుండి 94 ఆ టైంలో అంటే ఇంకా కంప్లీట్ 2వ శతాబ్దం ఆరంభం వరకు ఉన్నాడు ఆయన ముగింపు వరకు అంటే మొదటి శతాబ్దం ముగింపు వరకు బ్రతికిన ఒకే ఒక శిష్యుడైనటువంటి యోహాను. అతని కాలం ముగిసిన తర్వాత 2వ శతాబ్దంలో అంటే అపోస్తుల కాలం కంప్లీట్ గా ముగించబడింది. ఇంకా ఏ అపోస్తులు లేడు. 12 మంది అపోస్తులు గాని పౌలు గాని ఎవ్వరు లేరు. అందరు చనిపోయిన తర్వాత, అందరు ప్రభునందు నిద్రించిన తర్వాత, మరణించిన తర్వాత, ప్రభు కొరకు మరణించిన తర్వాత 2వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎపిస్కోపల్ పరంపర అంటాం. ఎపిస్కోపో అంటే ఏంటిది? పెద్ద కదా, గ్రీక్ పదం అది. ఎపిస్కోపల్ పరంపర ఆరంభం అవుట చూస్తున్నాం. ఎపిస్కోపల్ పరంపర అంటే పెద్దల పరంపర అంటాం దాన్ని. తెలుగులో మనం మాట్లాడుకుంటే అధ్యక్షుల పరంపర లేదా పెద్దల పరంపర స్టార్ట్ అయింది. కానీ ప్రారంభంలో అది అట్లు లేకుండెను. ఆదిమ అపోస్తుల కాలంలో ఈ పెద్దల పరంపర లేదు. అవునా అండి? పెద్దల పరంపర అనేది, ఎపిస్కోపల్ పరంపర అనేది జరగలేదు. ఇది 2వ శతాబ్దంలో ఆరంభమైంది. మీరు ఇది చరిత్రను చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఏంటిది ఇక్కడ? ప్రతి ఒక్క సంఘంలో పెద్దల బహుళత్వము అధ్యక్షత వహించిన వాస్తవం గురించి సంఘ పితామహుల రచనలు మరి 2వ శతాబ్దం ఏకీభవంతో సాక్ష్యం ఇచ్చినాయి. అంటే 2వ శతాబ్దం వరకు ఎంతమంది రచనలు చేసినా సంఘ చరిత్రను పరిశీలించి సంఘ చరిత్రను రాసినప్పుడు సంఘ చరిత్రలో అధ్యక్షులు బహుళత్వ నాయకత్వమే కనిపించింది అన్నట్టు. అయితే ఈ బహుళత్వ నాయకత్వం కాస్త 2వ శతాబ్దం వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఎపిస్కోపల్ పరంపర స్టార్ట్ అయింది. వాస్తవానికి అంతకుముందు ఒక సంఘమును ఒకే పెద్ద పరిపాలించిన సందర్భం ఎక్కడ కూడా కనిపించదండి. ఎక్కడ కూడా కనిపించదు. ఒక సంఘానికి ఒకే నాయకుడు, ఒకే కాపరి ఉన్నటువంటి సంఘటన బైబిల్లో కనిపించదు. మొదటి శతాబ్దం వరకు కనిపించదు. 2వ శతాబ్దంలో అపోస్తులు ఎప్పుడైతే లేరో ఇంకా కొంచెం ఇష్టానుసారమైనటువంటి స్వేచ్ఛానుసారమైనటువంటి విషయాలు ప్రారంభించబడ్డాయి. మీరు చూడండి, అపోస్తులైన పౌలు ఉన్నప్పుడే అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో మనం 32 నుంచి గమనిస్తే 31 నుంచి 29 వచనాల నుంచి గమనిస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు వస్తాయి, వాళ్ళు మందను కనికరింపరు, మందను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతాడు అన్నాడు పౌలు. అవునా అండి? అవునండి. అవునండి. అంటే ఒక మంచి నాయకుడు లేకపోతే భయం ఉండదండి. అపోస్తులు ఏమంటారు? నికార్స్ అయినటువంటి సేవకులు. అవునా? ఎలాంటి బలహీనత లేనోళ్ళు. అవునా అండి? అవునండి. దేని మీద వ్యామోహం గాని ఎలాంటి బలహీనత లేనోళ్ళు. చస్తే ప్రభు కొరకు చావాలి, బ్రతికినంత కాలం సువార్త ప్రకటించాలనేటువంటి, సత్యం చెప్పాలనేటువంటి తత్వం కలిగిన వ్యక్తులు వాళ్ళు. అవునా? ఒక నికార్సైన మనుషులు లేనప్పుడు ఒక క్వాలిటీ ఉన్నటువంటి క్వాంటిటీ అంటే క్వాలిటీ ఉన్నటువంటి మనుషులు లేకపోతే ఏమవుతుందంటే తర్వాత తరము ఏమవుతుంది? తర్వాత కల్తీ అయిపోతుంది. మిళితం అయిపోతుంది. అంటే మెల్లమెల్లగా ఏమైతుంది? క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. అవునా? అవునండి. సో 2వ శతాబ్దంకి వచ్చిన తర్వాత ఇదే జరిగింది. ఎపిస్కోపల్ పరంపర ఆరంభమైంది. అంటే అర్థం ఏంటి? ఓకే, అధికార దాహం మెల్లమెల్లగా నేను పెద్ద అంటే నేను పెద్ద. అపోస్తులు యేసుప్రభు ఉన్న కాలంలోనే శిష్యులు నేను ముందు అని కొట్లాడుకున్నారు. అవునా? మరి అలాంటిది నేను గొప్ప అనేది మరి తర్వాత కాలం ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. లేఖనములు మరి చరిత్ర యొక్క సాక్ష్యములు స్పష్టంగా అధికారంలో ఉన్నతుడైన ఒక్కడు ఉండి
ప్రతి ఒక్క సంఘంలో హోదాలోను అధికారంలోను సమానంగా ఉండిన అనేక మంది పెద్దలు అధ్యక్షత వహించడానికి చోటివ్వండి. అంటే క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల కాలంలో ఇలాంటి వ్యవస్థ లేదు అని ఇక్కడ చెప్తున్నాడు రచయిత. పీపుల్స్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీలో ఏమన్నాడంటే క్రొత్త నిబంధన బిషప్ గురించి ఒక సరైన భావన రూపొందించుకోవాలంటే మనము ఆధునిక అధ్యక్ష పాలన విధానం నుండి తొలగిపోవాలని అంటాడు. అంటే ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి అధ్యక్ష పరిపాలన ఏదైతే ఉందో అది అక్కడి నుంచి బయటకు వస్తే గానీ మనకు వాక్యానుసారమైనటువంటి అంటే కొత్త నిబంధన అనుసారమైన మనకు నాయకత్వం అర్థం కాదంటున్నాడు. అది రూపొందించాలంటే ఫస్ట్ ఏం చేయాలో మనం ఈ ఆధునిక అధ్యక్ష పాలన విధానం నుండి తొలగిపోవాలని. ఆధునిక అధ్యక్ష పాలన చాలా భయంకరమైనది, వాక్య విరుద్ధమైనది. ఎందుకంటే క్రొత్త నిబంధన బిషప్ లేదా అధ్యక్ష మండలకు సంబంధించిన వాడు కాదు. కానీ ఒక్క సంఘమునకే బాధ్యత వహించేవాడై ఉన్నట్టుగా మనం ఓకే. ఒక్క సంఘమునకే బాధ్యత వహించేవాడై ఉండెను. ఈరోజు మనం చూద్దాం ఎన్ని సమస్యలు జరిగినాయి అనేది చూద్దాం. ప్రతి ఒక్క సంఘము బహుళత్వము కలిగి ఉండెను. పెద్దలు లేక ప్రెస్బిటర్లు మరియు బిషప్లు అన్నవి ఒకే పదవి యొక్క భిన్నమైన హోదాల పేర్లు మాత్రమే. మొదటి శతాబ్దం ముగిసి చివరి అపోస్తులు మరణించిన తర్వాత వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగించబడింది. ఈ ఏర్పాటు మార్చబడలేదు. ఎప్పుడైతే అపోస్తుల పరంపర ముగించబడి ఎపిస్కోపల్ పరంపర ప్రారంభించబడిందో ఇక ఇష్టానుసారంగా స్వేచ్ఛానుసారమైన మార్పులు చేసుకుంటూ వచ్చారు. ద క్రిస్టియన్ అపాలజిస్ట్ అయిన జేపీ మోర్ లాండ్ చక్కగా వ్రాసాను. క్రొత్త నిబంధనలోని స్థానిక సంఘములో పెద్దల బహుళత్వం ఇమిడి ఉండెను. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్, ఎంతమంది దీన్ని చరిత్రలో ప్రతిపాదించారని మీకు చూపించడానికి మీకు ఇన్ని మాటలు ఎవరెవరు ఎలా వారు అభిప్రాయాలు వారి యొక్క చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నారో చూస్తున్నాం మన వారి పుస్తకాల నుంచి. వాళ్ళు ఏమన్నారు, అనుభవయుక్తమైన కాపరి గురించి క్రొత్త నిబంధన ఏమి ఎరగదు. నా అభిప్రాయంలో స్థానిక సంఘంలో అనుభవయుక్తమైన ఒక్క కాపరి ఎప్పుడు కూడా లేడండి. అంటే ఒకే ఒక వ్యక్తి. ఈరోజు మనం అనుభవం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆత్మీయ పరిపక్వత వేరు, అనుభవం వేరు. ఆ కాలంలో ఆత్మీయ పరిపక్వత అనేది నాయకునికి ఉండాల్సిన అర్హతలో ఒకానొక అర్హత. కానీ ఒక వ్యక్తిని అనుభవజ్ఞుడు కాబట్టి నేను పెద్దగా పెడదాం అనేటువంటి స్థితి ఆ కాలంలో లేదండి. అంటే అనుభవజ్ఞులను ఎన్నుకోలేదు. వాక్యానుసారమైన నాయకత్వ అర్హతలు ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారు కానీ అనుభవజ్ఞులు నాయకులుగా చేర్చుకోలేదు. ఆరోగ్యవంతమైన సంఘముల అభివృద్ధిని అత్యధికంగా లోపల నాశనం చేయు ఒక విషయమై ఉన్నది. ఈ వాస్తవం ఇట్లుండగా అనుభవయుక్త కాపరి మాదిరి వాస్తవమునకు సంఘ సభ్యులు ఉదాసీనంగానే ఉండిపోవునట్లు అనుమతించుచు అనుభవయుక్త కాపర్ల అహమును తరచుగా పోషించుకుంటూ వచ్చారన్నట్టు. అంటే ఈ అనుభవయుక్తమైనటువంటి కాపర్లు ఎప్పుడైతే సంఘంలో ప్రవేశించారో అప్పుడు ఏమైంది అని అంటే ఇక సంఘం ఏమైతే మెల్లమెల్లగా ఏమైపోయింది అంటే ఉదాసీనంగా, అంటే సంఘ సభ్యులు ప్రేక్షకులుగా మారే దుస్థితి ఇక్కడ స్టార్ట్ అయింది. అపోస్తుల పరంపరలో సంఘములో సంఘ సభ్యులు లేదా విశ్వాసులు ప్రేక్షకులుగా లేరు. ఎప్పుడైతే అనుభవయుక్తమైనటువంటి ఒకే ఒక కాపరి అధ్యక్షత పదవిని అనుభవించడం ప్రారంభించాడో, లేకపోతే ఆ పాత్రను పోషించడం ప్రారంభించాడో మెల్లమెల్లగా సభ్యులు ఉదాసీనమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. అంటే ఇక ఏమంటారు, ఉదాసీనంగా ఉండడం అంటే పట్టి పట్టనట్టు కదా, అంటీ అంటున్నట్టు, ఇంకా మాకు సంబంధం లేదు, ఉన్నామంటే ఉన్నాం. ఇదే ఉద్దేశపూర్వకమైనది కాదు, కానీ ఫలితములు ఎంతైనా నిజమై ఉన్నవి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన పని కాదు కానీ ఫలితములు మాత్రం అవే వచ్చినాయి ఫైనల్ గా. అనుభవయుక్త కాపరి మాదిరి మనం సంఘమును కాపరి అయిన స్మిత్ గారి సంఘం అని గుర్తించు ఒక పరిస్థితిని సృష్టించటకు సంఘ సభ్యులు కాపరి గారి పనులు పోషించటకు వచ్చటకును తావిచ్చింది. ఏమైంది ఇప్పుడు రాను రాను సంఘం ఏమైపోయిందంటే ఒక వ్యక్తికి సంబంధించిన సంఘంగా మారిపోయింది. అవునా అండి? రాను రాను ఏమన్నారంటే ఇది పలానా బిషప్ గారి సంఘం అండి, ఇది పలానా స్మిత్ గారి సంఘము, ఇది పలానా గారి వెస్లీ గారి సంఘము, ఇది పలానా ఏమంటారు ఇంకొక వ్యక్తి సంఘం, టెంపుల్ సతీష్ గారి సంఘం, టెంపుల్ సతీష్. సో ఇలాగా ఒక వ్యక్తి పేరు మీద సంఘం గుర్తించడం ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అయ్యి 1800-1900 సంవత్సరాలు అవుతుంది ఇలాగా అడ్రస్సింగ్. అప్పటిదాకా ఇలాంటి లేదు. పౌలు గారి సంఘం, పేతురు గారి సంఘం అనేటువంటి పరిస్థితి లేదు అపోస్తుల పరంపరలో. ఎపిస్కోపల్ పరంపరలో పెద్దల పరంపర వచ్చిన తర్వాతనే ఇది కాపరి స్మిత్ గారి సంఘము అనే పరిస్థితికి వచ్చింది. అదొకటే కాదు, అంత మాత్రమే కాదు, సంఘ విశ్వాసులు ఆ పలానా కాపరి యొక్క పనులను పోషించవచ్చుటకు తావిచ్చింది. ఇంకా ఏమైనరు, పని వాళ్ళు అయిపోయారు అన్నట్టు. సభ్యులు ఏమైపోయారు, కాపరి ఇంటి పని వాళ్ళు అయ్యారు. అవునా? అవునండి, అవును. మెల్లమెల్లగా సభ్యులు ఏమైపోయారంటే కాపరి ఇంటికి వెళ్ళడం, కాపరి ఇంటి పనులు చేయడం, వంట పనులు చేయడం, గార్డెన్ పనులు చేయడం, కాపరి గారి పర్సనల్ పనులు చేయడం, ఇలా అయిపోయారు విశ్వాసులందరూ.
కానీ ఆదిమ అపోస్తుల కాలంలో ఒక విశ్వాసి అపోస్తులైన పౌలుకు గాని, లేకపోతే పేతురు గాని వారి ఇంటి పనులు చేసినట్టుగా గాని, లేకపోతే వారి ఇంకేదో పని చేసినట్టు గాని చరిత్రలో ఒక ఆధారం కూడా కనిపించదు మనకి. అవునయ్యా. ఆ! అది అది కాస్త మితిమీరి ఇక కాళ్ళొత్తించుకునే దగ్గర దాకా కూడా వచ్చింది. ఈ కాలంలో చాలా మీకు తెలుసు వింతలు ఎన్ని జరిగినాయో. చూసినామండి అక్కడక్కడ. yes ఆ! పలానా నేను చెప్పాను గదా! మాకు సూరారంలో ఒకాయన ఉంటాడు. ఆయన ఒకరోజు ఆ స్టోరీ చెప్తున్నాడు. ఏంటిదంట, నేను పలానా వ్యక్తి దగ్గరున్నాను. గుంటూరులో పలానా సేవకుని దగ్గర ఉన్నప్పుడు ఆ సేవకుడు నన్ను ఎప్పుడెప్పుడు కాలొత్తడానికి పిలుస్తాడా అని నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. ఒకరోజు పిలిచిండంట అయ్యగారు పిలిచి, "అరే కాలొత్తురా" అనగానే అబ్బా! ఎంత ఎమోషనల్‌గా నా దగ్గర ఆ వీడియో ఉంది. మీకు కావాలంటే పెడతా. నా జన్మ ధన్యమైపోయింది. చూసా. నేనసలు ఎప్పుడెప్పుడు ఆయన కాళ్ళొత్తుతానా అని ఎదురు చూస్తా ఉన్నాడంట. అదేంటి? అదేం సేవ అండి? అదేం పిచ్చితనం చెప్పండి? ఆయన ఎప్పుడు కాళ్ళొత్తడానికి పిలుస్తాడని ఎదురు చూస్తున్నాడంట. ఆయన కాళ్ళొత్తడం ప్రారంభిస్తే వద్దు అనలేదంట అయ్యగారు. అబ్బా! అంత సమ్మగా ఉంది. ఒత్తిస్తూనే ఉన్నాడండి. ఇదెందుకు చెప్పాడు ఇప్పుడు సంఘానికి? నాకు క్లియర్‌గా గమనీయుల అర్థం. తనకు కూడా జరగాలి కదా. ఆ! అన్న ఒక మాట అన్న. అన్న వెంకటేష్. ఆ, వెంకటేష్. గమనీయుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నా అని చెప్తాండు ఒక పాస్టర్ గారు. అట్లనే పాదాల దగ్గర కూర్చోవాలని అంటుండు ఒక ఆయన అయితే. ఆ! అది పాత నిబంధన వ్యవస్థ. గమాలియేల పాదాల దగ్గర నేర్చుకుంది పౌలు. మరి పౌలు ఎలాంటి సేవ చేసిండు? పౌలు ఎలాంత ఎంత వాక్య విషయంలో ఎంత సీనియర్‌గా ఉన్నాడు. అక్కడ నేర్చుకున్నాడనేది గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడంటే ఆయన కాళ్ళొత్తిండని అర్థం గాదు. ఒక శిష్యుని యొక్క లక్షణం, ఒక బోధకుని దగ్గర ఒక శిష్యుడు ఎలా ఉన్నాడో అలా ఉండి నేర్చుకున్నాడు. వాక్యం నేర్చుకున్నాడని అర్థం. మరి వీళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు? వీళ్ళకి వాక్యం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. ఆయనకు తెలుసా? ఎవరి పాదాల దగ్గర గమాలియేలు అంటే ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు. మరి ఈళ్ళెవరు? Yes. ఎవరన్నది వాక్యంలో ఆరితేరిన వాళ్ళు వీళ్ళంతా చెప్పండి. అవునన్న. గమాలియేలు ఆ అంటే వాక్యం వాక్యంలో చెప్పుకుంటే ఆరితేరినవాడు. ప్రతీకండి. హ్మ్. సో, ఇలాగా ఈయన ఎందుకు చెప్తున్నాడు? ఓకే. మీరు గూడా నాకు ఇలా చేయండి అని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్‌గా. yes అంతే గదా! మేము అలా చేసుకుంటూ వచ్చినాం. మీరు గూడా మాకు చేయండి. మాకు కాళ్ళొత్తండి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్‌గా సంఘానికి. అవునవును. ఖచ్చితంగా చెప్తున్నాను. ఓపెన్ గానే చెప్తుండు. హ్మ్. చూసారా వీడియో? నేను చూశాను కేఫ్. హ్మ్. ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటాయంటే మళ్ళీ ఎంత ఎమోషనల్‌గా మాట్లాడాడో చూసారు గదా! ఎంత ఎమోషన్ ఉంటది ఆడ. అవునవునన్న. ఎనకాల ఆర్ఆర్ ఒకటొస్తది గదా! ఏదో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బీజీఎం. హ్మ్. ఇప్పుడు ఎవరన్నొచ్చి పరిచారకుడు ఎక్కడ ఉన్నాడని ఒక సందర్శకుడు అడిగినట్లయితే, మనమందరం క్రొత్త నిబంధన ఒడంబడిక పరిచారకులం గనుక, కొత్త నిబంధన సూచించినట్లుగా మనం మొత్తం సమాజం చూపించడానికి బదులుగా, వాస్తవానికి మనం కాపరి అయిన స్మిత్ గారిని చూపిస్తాం. బైబిల్ ఏమో సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేది కదా! ఈ yes ఎపిస్కోపల్ పరంపర వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ప్రాధాన్యత పెరిగిందండి. నైట్ బ్రష్ చేయట్లేదు. అవునా అండి? yes బైబిల్‌లో సంఘానికి ప్రాధాన్యత ఉందా? వ్యక్తులకు ప్రాధాన్యత ఉందా అండి? సంఘమునకు మన ప్రజలకు. సంఘాలకు ప్రాధాన్యత గదా! రోమపత్రిక నుంచి మొదలుకుంటే ప్రతి సంఘానికి అపోస్తులు ఎంత విలువనిచ్చారు, ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కనిపిస్తది. కానీ నేడు సంఘానికి ప్రాధాన్యత లేదు. వ్యక్తులకు ప్రాధాన్యత ఉంది. అవునా? yes అవునండి. అవును. అందుకే ఇది స్మిత్ గారి సంఘం, ఇది పలానా కుమార్ గారి సంఘం, ఇది పలానా ఆ! పాల్ గారి సంఘం, ఇది పలానా కిషోర్ గారి సంఘం అన్నట్టుంటది. అవునా? అవునండి. మనుషుల పేరుతోటే. సంఘాలు ఇప్పుడు ఎవరియండి? మనుషుల పేర్లతోటే పిలుస్తున్నారు. మాటలోను, క్రియలోను, ప్రవర్తనలోను బైబిల్‌లో ఎక్కడ గూడా పౌలు గాని, పేతురు గాని సంఘము నాది, మాది అనేటువంటి ఎక్కడ ఒక ఒక్క పదం చూపించండి నేను ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళ మాటలోను గాని, ప్రవర్తనలో సంఘము మాది, ఈ సంఘము నాది అనే పలకడం మీరు ఎక్కడైనా కనిపించిందా? హలో! నో లేదన్న. లేదండి. లేదు. ఇప్పుడైతే పలుకుతున్నారు అందరూ. ఎక్కడ అప్పుడు లేదు. కనిపించదండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము క్రీస్తుది. వాళ్ళు అడ్రస్ జేసినప్పుడు సంఘం యొక్క సర్వ హక్కులు క్రీస్తు అనేటువంటి సెన్స్ వారి లోపల స్పష్టంగా ఉంది. వారి ఆలోచనలు స్పష్టంగా ఉంది. కానీ మన ఆలోచనలో సంఘం క్రీస్తు అనే వ్యక్తిత్వం మనకు ఎక్కడ గూడా కనబడదు. ఎక్కడ గూడా సంఘం నాది. యెస్. యెస్. ఆ! నేను చాలా మంది పాస్టర్‌లని కొత్తగా ప్రభులోకి వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభంలో చూసేవాడిని. ఎలా ఉండరంటే అప్పుడు కొత్తగా ఏం లేనప్పుడు అంటే
ఇంట్లో వాళ్ళ ఇంట్లో రూమ్ కిరాయి తీసుకొని అందులో ఇరుకిరుకుగా కూర్చొని ప్రార్థన ప్రారంభించినప్పుడు మనమంతా ఒక కుటుంబం అన్నట్టుగా ఉంటుండే. కొంచెం ఎదిగి ఏదైనా సంస్థతో వాళ్ళు జాయిన్ అయిపోయి, వాళ్ళు ఈళ్ళు కొంత మెల్లగా విశ్వాసులందరూ సహాయం చేసి ఒక ల్యాండ్ కొనిచ్చిన తర్వాత, ఇంకేదో సంస్థ వాళ్ళు ఆడ కట్టుకోవడానికి ఇంత సహాయం చేసిన తర్వాత, ఒక ఒక 4 గోడలు ఏర్పడిన తర్వాత ఎలా ఉంటుండే అంటే ఆ పాస్టర్ యొక్క యాటిట్యూడు, ఇగో ఈ సంఘం నాది. మీకిష్టం ఉంటే ఉండండి లేకపోతే పోండి అంటారు. అవునా? అట్లుంటది పరిస్థితి. జరుగుతున్నాయన్న ఇప్పుడు. ఆ! ఏం లేనప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ అనేవాళ్ళు. కొంచెం ఎదిగిన తర్వాత ఏమన్నా ఎవరన్నా అదే ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులు లేకపోతే ఆళ్ళతో ముందు నుండి పరిచయంలో సహకరించినోళ్ళు అయ్యగారు అన్న మనం ఇలా చేయకూడదు గదా! అని ప్రశ్నిస్తే చాలంతే. ఇగో సంఘం నాది. ఇష్టం ఉంటే ఉండండి. లేకపోతే ఎళ్ళండి. అవునా? మౌనం అన్న. నాకు మౌనమే చెప్పేటోళ్ళు అంగీకారం ఉంటాయిరా, అంటారు. నాకు మాట్లాడు చెప్పేటోళ్ళు ఉంటాయిరా కొంతమంది. అంటారు. హ్మ్. అలా పెత్తనం ఎన్ చేస్తున్నారు. అవును. ఎందుకొచ్చింది అవునన్నా ఇప్పుడు బాక్స్ ఒక ఆస్తి జరుగుతుంది. ఏర్పడింది గదా! ఒక ఆస్తి వచ్చిన తర్వాత ఈ మాటలొచ్చినాయి. అవునా? యెస్. యెస్. ఆస్తి లేకముందు మీరు నేను ఒకటే. హ్మ్. నేను రాసిన పాస్టర్ అప్పుడు, ఇప్పుడు అని ఒక ఆర్టికల్ ఉంటది. చదివితే నన్ను కొడతారేమో బహుశా. పెట్టండి అన్న, లేదన్న గ్రూప్ సరి లో పెడతారా చేసుకుంటాం. అన్న, సరే గ్రూప్ లో చదవండి చదవండి అన్న, మనది. చదవండి, ఆ గ్రూప్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పెట్టండి అన్న. ఓకే. పెట్టండి అన్న, ఏమైనా చదువుతా ఏంటయ్యా? నేర్చుకుంటా. స్థానిక సంఘం పెద్దలు అని పిలువబడు స్థానిక సంఘం పెద్దలని పిలువబడు ఒక స్వరముల బహుళత్వం చేత నడిపింపబడవలెను. కానీ బోధింపబడవలెను. ఎక్కడ ఉండాలి? ప్రతి స్థానిక సంఘంలో పెద్దలు ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలి. ఈ స్వరములు సమానంగా ఉండవలెను మళ్ళీ. పెద్ద అంటే ఇద్దరు సమానం. ఇప్పుడు నాతో పాటు ఒక పెద్ద ఉన్నాడు. ప్రవీణ్ అన్న ఉన్నాడు. ఇద్దరం ఈక్వల్. ఒకరేం ఎక్కువ, ఒకరం తక్కువ కాదు. అవునా? ఎలా ఉండాలా? అవునన్న. అవును, సమానం. సమానత్వం. ఆయన నేను ఈక్వల్. అంటే నేనేమైనా చేయాలంటే ఆయనకు చెప్పి చేస్తాను. ఆయన నన్నేమైనా చేయాలంటే నాకు చెప్పి చేస్తాడు. నిన్న మీరు క్లాస్ విన్నప్పుడు అంటే అడిగారు మీకు తెలుసు గదా! అన్న నేను అంటే నేను రెండో రోజు దీన్ని కొనసాగించొచ్చా బోధ. అంటే మాకు మధ్యలో ఉన్నటువంటి అంటే మేమిద్దరం ఆ సమానత్వ స్థాయి నాయకత్వాన్ని వహిస్తున్నాం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదండి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. డియర్ బ్రదర్స్, పెద్ద సమస్యొచ్చింది. నాకు కరెంట్ పోయిందిక్కడ. వైఫై కట్ అయితది నాది. కట్ అవుతదండి. అన్న, ప్రైజ్ లార్డ్. ఓకే. ప్రైజ్ లార్డ్. నా మాట వినబడుతుంది గదండీ! అన్న ఇప్పుడు ఇప్పుడే వినబడుతుంది. ఇందాక సైలెంట్ ఇందాక వినపడలేదు. ఇందాక నేను సైలెంట్ గానే ఉన్నాను. ఎందుకనంటే మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేసుకున్నాను ఇమ్మీడియేట్‌గా. కరెంట్ పోయింది నాకు. మరి ఇది కొంచెం మొబైల్ హాట్‌స్పాట్ అంటే సిగ్నల్ కొంచెం వీక్‌గా ఉంటది. ఎందుకంటే ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి. విండోస్ ల్యాప్‌టాపు ఆహ్, బ్యాటరీ ఎప్పుడైనా డౌన్ గావచ్చు. ఎందుకంటే నేను 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. దీని బ్యాటరీ ఎప్పుడో డౌన్ అయిపోయింది. కంటిన్యూ‌గా పెట్టాలి ఛార్జింగ్. సో, 15, 20 నిమిషాలు కూడా వస్తదో రాదో ఒకేలా మనకున్న టైంలో మనం వాడుకుందాం. ఓకే. ఆహ్, స్వరములు సమానంగా ఉండవలెను. స్థానిక సంఘంలో పూర్తి కాల పరిచర్య సేవ చేయుటకు వేతనలు ఇవ్వబడి వారి వలె అర్చకేతర నాయకులు అను పరిస్థితి లేదండి. అర్చకేతరులు, అర్చకులు, అర్చకేతరులు అనే వ్యత్యాసము కొత్త నిబంధన సంఘంలో లేదు. అంటే వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు నాయకులు అనేటువంటి వ్యత్యాసం కృత నిబంధనలో లేదు. అంతే ఎక్కడొచ్చిందో చూద్దాం. అర్చకేతర అనే పదం నాకిష్టం లేదు. అంటే అర్చకేతరులు అంటే అర్థం ఏంటిది? అర్చకుడు, అర్చకేతరుడు. అంటే పూజారి, పూజారి పూజారి, గానివాడు. ఆ! పూజారి. ఆ! నాయకుడు, నాయకులు గాని వాళ్ళు విశ్వాసులన్నాడు. సామాన్యులు. బైబిల్ ఎక్కడ కూడా సంఘంలోని విశ్వాసులను సామాన్యులనే పదజాలంతో సంబోధించబడలేదు ఎక్కడ గూడా. వారు పరిశుద్ధులుగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, దేవుని పరిశుద్ధులుగా, వాళ్ళు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులుగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తులుగానే పరిగణించబడ్డారు. అవునా అండి? యెస్. మరి చూడండి. మీరు ప్రతి అవును. పత్రిక ఇంట్రడక్షన్‌లో పౌలు ఎలా సంఘాలకు సంబోధించాడో మీరు చూస్తే అర్థమవుతది. సెమినార్ శిక్షణ పొందని వారైనట్లయితే అంటే వారు సెమినార్ ట్రైనింగ్ కాలేదు కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూసేవారంట. వారికి ఆ శిక్షణ స్థానిక సంఘంలోనే లేక ఇంకొచ్చటనైనా ఇప్పించుటకు సంఘం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను వృద్ధి చేసుకోనవలెను వాస్తవం చెప్పాలంటే. అంటే ప్రతి సంఘంలో వాస్తవానికి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ రాను రాను వ్యవస్థ ఎలా అయిపోయిందంటే యేసుప్రభు ప్రతి ఒక్కరిని ట్రైన్ చేయమన్నాడు కదండీ! తనను విశ్వసించిన ప్రతి వ్యక్తిని ట్రైన్ చేయమన్నాడా? కేవలం కాపర్లను సేవ చేస్తున్న వాళ్ళని ట్రైన్ చేయమన్నాడా? అందరినీ శిష్యులుగా చేయమన్నాడండి. సో, అందరిని ట్రైనింగ్ ఇమ్మన్నాడు కదండీ! యెస్. కానీ రాను ఎస్, రాను వ్యవస్థ శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులంటే ఎవరంటే ఇప్పుడు శిష్యులంటే అర్థం ఏంటిదండి? ట్రైనింగ్ అంటే ఏంటిది? అదే నేను ట్రైనింగ్, మీకు ఏ ట్రైనింగ్ ఏ అదే. సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలన్నారు బోధించమంటే ట్రైనింగా? అందరికి ట్రైన్ చేయమన్నాడా?
అందరినీ యేసు అందరినీ ప్రభు శిష్యులు అందరికీ ఏదైతే చేయమన్నాడు. నేర్చుకున్నారో అదంతా బోధించమంటే ట్రైనింగే కదండి. ట్రైనింగ్. అవునన్న. ఎస్. yes శిష్యులను చేయమంటే శిష్యులు అంటే మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళ వేరే అనుకుంటున్నాం. శిష్యులను చేయడం అంటే ఏంటిది, వాళ్ళందరికీ సంపూర్ణమైన ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాడు యేసు ప్రభు. అవునండి. నేర్పించడం అందరికి నేర్పించమన్నాడు, కొందరికి బోధించడం. నేర్పించమన్నాడా? అందరికి సంపూర్ణమైన బోధ నేర్పించమన్నాడా, కొద్దిగా నేర్పించమన్నాడా? సంపూర్ణంగా ఆయన ఏ సంపూర్ణమైన. ఆజ్ఞ అవన్నీ మరి చూడండి, రాను ఏమైపోయింది అని అంటే, ఇది సంపూర్ణంగా అందరికి నేర్పించడానికి బదులు కేవలం కొద్ది మందికే ట్రైనింగ్ పంపించేటువంటి వ్యవస్థ స్టార్ట్ అయింది మెల్లగా. అవునా? మరి ఇదే కదా అన్నిటికంటే పెద్ద సమస్య, వాక్య విరుద్ధమైనది. సో స్థానిక అవునయ్య, సంఘం అవును. యొక్క వ్యక్తిత్వమును మరి దానిలోని వివిధ వ్యక్తుల అమెరికను రూపుదిద్దుటకు సమపాలలో లేని తరుణము ఇవ్వబడుటకు ఏ ఒక్కరిలోని చాలినన్ని వరములు ఉండవండి. చాలినంత దృష్టికోణములు మరి పరిపక్వత ఉండదు. సంఘమునకు నిజంగా క్రీస్తే యజమాని అయి ఉన్నట్లయితే మన సంఘం ఎలా ఉండాలా? మన సంఘ పోకడలు ఆ సత్యమును ప్రతిబింబింపజేయవలెను. అంటే అర్థం ఏంటిది? ఒకే వ్యక్తికి అన్ని రకాల వరములు ఉండవు. ఒకే వ్యక్తికి చాలినంత సామర్థ్యం ఉండదు సంఘాన్ని నడిపించడానికి. అవునా అండి? అందుకే ఎస్. క్రొత్త నిబంధనలో ఇంకొక బహుళత్వ నాయకత్వం యొక్క ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు నా ద్వారా చేయనటువంటి ఒక మేలు నాతో పాటు జతపని వాడి వల్ల జరుగుతుంది. అంటే ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండడం ద్వారా Yes. ఏమవుతుంది అనంటే, రకరకాల వరాలు సంఘానికి అన్ని సమపాలలో అందించబడతాయి. అవునా అండి? అవునండి, అవును, వాస్తవం. ఇప్పుడు సంఘ మీలో ఉన్న క్షేమము 50 మంది మేలు. ధైర్యంగా చెప్పగలుగుతారా? అన్న, సంఘానికి కావలసిన ప్రతి సామర్థ్యం నా దగ్గర ఉంది అని ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి? ఉండదు. ఎవరు చెప్పలేము. పరిపూర్ణులు లేదన్న, కారు, ఎవరు మాకైతే కారు, లేదు. ఎవరు సంపూర్ణులు పరిపూర్ణులు కారు. సో అందుకే దేవుడు ఒక్కొక్కరికో వరం ఇచ్చినప్పుడు, అన్ని వరాలు నా దగ్గర లేనప్పుడు సంఘానికి సేవ చేయడానికి మరొక వరం కావాలి కదండీ! ఇంకొక వరం అందించేవాడు కావాలి గదా! ఎస్. అంటే ఇంకో కావాలండి, వరంతో సేవ చేసేవాడు కావాలి గదా! కావాలండి. కావాలన్న. ఇప్పుడు మరి స్కూల్ వ్యవస్థనే చూడండి. 6 సబ్జెక్టులు నేను ఒక్కనే టీచ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటది? ఒక్కడే ముందు చేయలేడు. వినేవాడు ఎందు వినడు. ఆ! వినేవాడు వినడు అందరూ ముందు. చేయాలి. అందరూ చేయాలా? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏమైంది తెలుసా? అంటే నేను ఇతర వ్యక్తులను తయారు చేసే లోపు వీళ్ళందరూ నా వాయిస్‌కి ట్యూన్ అయిపోయారు. ఇంకా సంఘంలో ఎవరిని నిలబెట్టి మాట్లాడితే ఇక వినలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి నెలకొల్పబడుతుంది. అవునన్న, ఇది మాత్రం నాకు చాలా బాధేస్తది. అరె! నాకు ట్యూన్ అయిపోయారా? అంటే నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు. అంటే అంటే మరి వీళ్ళు కూడా కొంచెం కష్టపడి కొంచెము మంచిగా మాట్లాడితే ప్రాబ్లమ్ ఉండదు గానీ, కొంతమందిగా ల్యాగ్ చేస్తారంట. ఆ! ఊలు ఎక్కువ ఉండొస్తాయి. అంటే అందులోకెళ్ళి ఎక్కువ వచ్చేసరికి వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కష్టపడమంటే కష్టపడరు. అదొక ప్రాబ్లమ్ ఉంది. మరియు సంఘ సభ్యులకు త్రోవ చూపగలుగుటకు అవసరమైన దేవుని నడిపింపును అనుభవయుక్తమైన కాపరి కాకుండా సహాయక కాపర్ల గుంపు వారు సామూహికంగా వెతకవలెను. ఒక అనుభవయుక్తమైనటువంటి కాపరి అన్ని రకాల పరిచర్యలు సంఘానికి ఇవ్వలేడు. కానీ ఒక గుంపు ఉన్నప్పుడు ఏమవుతది అంటే ఒకరు చేయలేని పని మరొకరు చేస్తారు. అవునండి? ఎస్. లేదా అదే సత్యాన్ని నేను ఒక కోణంలో చూపించినప్పుడు, అదే సత్యాన్ని ఇంకో కోణంలో చూపించినప్పుడు వాళ్ళకి అర్థమవుతదది. నేను చెప్పిన వివరణ అర్థం కానప్పుడు, అదే సత్యాన్ని మరొకరు చెప్పినప్పుడు, ఇంకో భిన్నంగా చెప్పినప్పుడు ఏమవుతదది అర్థమయ్యే అవకాశం ఉంటది. అవునా అండి? అవును, ఇంకెక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. ఆ! సో అందుకే డేవిడ్ వాట్సన్ ఐ బిలీవ్ ఇన్ ద చర్చ్ అని తన అద్భుతకరమైన పుస్తకంలో ఇట్టు సూచించెను. అధ్యక్షత వహించక ఒక పెద్ద ఉన్నప్పటికీ సంఘం ఎంత చిన్నది మరియు అయినదైనను ఒంటి నాయకుడు అంటే స్థానిక మత గురువు లేదా వికార్, పరిచారకుడు, మినిస్టర్, కాపరి పాస్టర్ వంటి వారు ఉన్నట్లు సూచనలు బైబిల్‌లో లేనేలేవు. అంటే సంఘం ఎంత చిన్నదైనా 10, 20 మంది ఉన్నా కూడా ఒకే కాపరి ఉన్నట్టుగా అపోస్తల కాలంలో మనం చూడం. సంఘం ఎంత చిన్నదైనా, ఎంత లేత ప్రాయం, పసిప్రాయం కలిగినటువంటి అప్పుడే ప్రారంభించిన సంఘమైనను గూడా ఒక్కడే మినిస్టరు, ఒక్కడే పరిచారకుడు ఉన్నట్టుగా మనకు కనిపించదు. బాధ్యత ఎల్లప్పుడూ పంచుకొనబడినదే ఉన్నది. తద్వారా పరస్పర ప్రోత్సాహము, కాపుదల మరియు పోషణ అధికమైనది. చూడండి, పోషణ అధికం గావాలి. ఈరోజు పోషించబడడం అధికమవుతుందా? తక్కువైతుందా? మీరే చెప్పండి. పోషణ లేదండి, సంఘాన్ని ఎవరికి పోషించడం వారికి ఉందా? అసలు ఈరోజు పోషణ అనేది ఉందా? సంఘ పోషణ? లేదు. లేదండి. లేదు. చూడండి, కాపర్లు ఒకరికొకరు లోబడి ఉండనట్లయితే వారి క్రింద నుండి వారు ఒకరికొకరు ఎట్లు లోబడి ఉండగలరు? ఆయన శిష్యులు పొరపాటు చేసినప్పుడు ఎవరు వాళ్ళని సరిదిద్దగలరు? అవునా అండి? ఇప్పుడు కాపర్లు ఒకరికంటే ఎక్కువ ఎస్. మంది ఉండి ఆ! వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమంటారు? వాళ్ళిద్దరు కలిసి ఒకరికొకరు లోబడితే వాళ్ళని చూస్తే విశ్వాసులకు భయం పుడుతది. అవునా అండి? అలాంటి భయం ఉందా ఈరోజు? లేదు.
ఒక కాపరి తప్పు చేస్తే ఇంకో కాపరి గద్దించడానికి లేకపోతే ఈ కాపరి చెడిపోడండి ఉన్న ఒకడు. మరి అయితే కాపరే పొరపాటు చేసినప్పుడు ఆయన ఎవరు గద్దించుదురు చెప్పండి? ఇప్పుడు మీరు సోకాళ్ళు స్పీకర్లు ఉన్నారు, వాళ్ళు తప్పు చేసి ఇప్పుడు గద్దించడానికి వాళ్ళ పక్కన ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు లేరండి. అంటే మనం అనుసరిస్తున్న వ్యవస్థ చాలా ప్రమాదకరమైనది. మీరు అక్కడ వరకు పక్కన పెట్టండి. రవి జకర్యాస్ లాంటి వాళ్ళని కూడా గద్దించడానికి పక్కన ఎవరు లేరు. లేకపోతే ఏమైంది? తప్పు జరిగిందా లేదా? హలో, అది మీకు తెలుసా? వాస్తవం కాదు అంటారు. అన్నా. కొంతమంది వాస్తవం అంటారు, కొంతమంది రూమర్ అంటారు కదండి. లేదు. అది వాస్తవమే. వారు స్థానికంగా అతనితో ఉన్నవాళ్ళే అది బయలుపరిచినటువంటి విషయం. బయటోళ్ళు చెప్పలేదు అది. సరే. పడని వాళ్ళు రూమర్ చేసిరని అంటారు కొంతమంది. లేదు. మేమందరం అంటే ఇప్పుడు స్కాలర్లీ పీపుల్ అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో, దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఊరికేనే మాట్లాడరు. అంటే ఒక వ్యక్తి మీద బురద జల్లితే మాకేమొస్తది చెప్పండి? హ్మ్. ఆయన పెద్ద స్పా బిజినెసే స్టార్ట్ చేసిండండి. అది పక్కన పెట్టండి. ఒక సేవకునికి స్పా బిజినెస్ తోని సంబంధం ఏంటి చెప్పండి? అంత పెద్ద వాక్యోపదేశకునికి, అంత పెద్ద అంటే వాక్యం తెలిసినోనికి స్పా బిజినెస్‌తో సంబంధం ఏంటి చెప్పండి? లోపాలు ఉండొచ్చు, లోపాలు బలహీనతలు ఉండొచ్చు. నేనిక్కడ మాట్లాడుతుంది లోపాలు, బలహీనతల గురించి కాదయ్య గారు. మీరు అర్థం చేసుకుంటలేరు. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత, ఒక లోపం ఉంటది. మీకుంటది, నాకుంటది. ఇక్కడ మాట్లాడుతుంది ఏందంటే పెద్దలు లేకపోతే, పక్కన మన సమాన స్థాయి అధికారం కలిగినటువంటి పెద్దలు లేకపోతే మనం తప్పు చేయడం తప్పులో పడిపోతాం. అదే పెద్దలు ఉంటే మనల్ని గద్దిస్తే "రేయ్! అటెందుకు పోతున్నావు" అని చెప్పేటోళ్ళు లేరు మనం. అవునా? బ్రదర్ అటెందుకెళ్తున్నారని Yes. గద్దించలేకపోవడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్తున్నాను. Yes. అవును. Yes. నా పాయింట్‌ని మీరు అర్థం చేసుకుంటలేరు. ప్రతి ఒక్కరికి బలహీనతలుంటాయి. ఉండొచ్చు, అయ్యుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఇవి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది బహుళత్వ నాయకత్వం గురించి. ఎంత మంచి లీడర్ అయినా బహుళత్వ నాయకత్వం లేకపోతే అలాంటి పాపంలో పడిపోయే ప్రమాదం ఉంటుందనేది ఇక్కడ పాయింట్. అందరూ పడిపోయింది అలాగే ఆ- కదా ఇప్పుడు. ఆలోచన చెప్పువారు అనేకులు రక్షణకరం అంటది కదా వాక్యం. హ్మ్. ఇప్పుడు అందరూ పడిపోవడానికి గల కారణం ఏంటి? ఏకత్వం చేయబట్టే నాది నేను అనేసరికి ఆ! ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఓసన్న అంటే ఇప్పుడు గుంటూరు ఆయన వుమనైజర్ అంటారు. అంటే వుమనైజర్ అంటే ఆడవాళ్ళు పిచ్చి ఉందని తెలిసింది ఇప్పుడు. ఎందుకొచ్చింది? ఎవరు ఆయన అంటే ఆయనకు ఇంకా గద్దించే వాళ్ళు లేరు. నేనే నీ అంత అనే ధోరణి ఉంటదక్కడ. అవునా? అవునండి, అవును. నా ఇష్టం నీకు నచ్చకపోతే నన్ను వదిలి వెళ్ళిపోమంటాడు. అవునా? అవునయ్యా, అవును. ఇదంతా హెడ్ నేనే. నీకు నచ్చితే ఉండు లేకపోతే లేదు. భయానికి ఏం చేస్తారు? వాళ్ళ తప్పులను కవర్ చేసుకుంటూ ఈ సంస్థను వదిలిపెళ్లాల్సి వస్తదని అక్కడే పడి ఏడుస్తారు. అవునా? సో, ఇక్కడ ఏకత్వం మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతున్నాం? అంత మాత్రమే కాదు. చూడండి, ప్రయోగాత్మకంగా భారమంతా ఒక్క కాపరి పైన పెట్టబడినప్పుడు అది ఆయనకు మోయశక్యం కానిదై ఉంటుంది. మోయలేరు. ఇప్పుడు మీరు అవుతుందా? మీరు మోస్తున్నారంటే సంతోషం. ఒకసారి ఆలోచించండి. కనుక కాపరి భారం పంచుకొనుట ఎంతో ఉత్తమం. క్రీస్తుడలుగా భయభక్తులతో కూడిన గౌరవం బట్టి ఒకరికొకరు లోబడటం నేర్చుకొనుట ఎంతో ఆరోగ్యకరమైనది. క్రీస్తు మనసును తెలుసుకొనుట, క్రీస్తు మనసు హ్మ్. తెలుసుకొనుటకు కలిసి వెదుకుట ఎంతో క్షేమదాయకం. ఇద్దరు కలిసి యేసుప్రభు ఏం మాట్లాడాలనుకుంటే ఆయన మనసు ఏంటిదని తెలుసుకోవడం. ఇంకా అంత్యకాల ప్రవక్తలు, ఉపదేశకులు కలిసి ఉపవాసం ఉంటూ ప్రభువును ఆరాధించుండినప్పుడే ప్రభు వారికి సంఘం యొక్క తర్వాతి ముందడుగును గురించిన ఆదేశములు ఇచ్చాను. చూడండి, వాళ్ళు తర్వాత ఎటెళ్ళాలో తెలియనప్పుడు వాళ్ళందరూ కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరంట. అవునా? మీరు చూడొచ్చు అపోస్తల కార్యంలో. Yes. 13వ అలా అధ్యాయం. ప్రార్థన Yes. చేసినప్పుడు దేవుడు మళ్ళొక నడిపింపునిచ్చాడు. ఇక్కడికెళ్ళి సువార్త ప్రకటించమని. అవునా? Yes. Yes. ఎస్. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని అని యేసు చెప్పాను. మరి ఆ ప్రకటన యొక్క సందర్భం సంఘ క్రమశిక్షణకు సంబంధించినదై ఉండెను. ఒకరినొకరు సరి చేసుకోవడానికి సంబంధించినటువంటి సంబంధం ఉన్నటువంటి విషయమై ఉండెను. నేను అది 4వ లెసన్‌లో చెప్తాను దాని గురించి. బహుశా దియత్రెఫ విషయంలో చెప్పబడిన వారిలో ప్రధానత్వం కోరుచున్న విచారకరమైన మరి బలమైన వాక్యాన్ని గురించి తప్ప ఒకే వ్యక్తి పరిచర్య లేక నాయకత్వం ఏ సలహా అయినా ఎక్కడం లేదు. మీరు చూడండి 3వ యోహాను 9వ వచనంలో యోహాను మాట్లాడుతూ వాళ్ళ దగ్గర దియత్రెఫ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఇతను ఏం చేసిండు తెలుసా? సంఘంలో ప్రధానత్వం కోరడం నేను ఒక్కనే అధికారిగా ఉంటానని కోరడం ప్రారంభించిండు. కానీ మరి యోహాను దాన్ని సమ్మతించాడా? No, సమ్మతించలే. సమ్మతించలేదు కదా! ఖండించాడు. దియత్రెఫ అని వాడు ఉన్నాడు. చాలా డేంజర్‌గా తన ప్రధానత్వం కోరుతున్నాడు. జాగ్రత్త. అంటే మీరు చూడండి అక్కడ. ఏకరాజ్యాధిపత్య అధ్యక్ష పాలన విధానం గురించి మొదటి సూచన సంతోషకరమైనది కాదండి.
అంటే ఒక్కడే నేను పరిపాలించాలనేటువంటి ఆ పరిస్థితి, ఒక్కడినే పరిపాలించాలనేటువంటి దుస్థితి చాలా ప్రమాదకరమైనదిగా మనం చూస్తా ఉన్నాం. ఓకే. ఎక్కడ గూడా మనకు కనిపించదు. నేనొక్కడినే పరిపాలిస్తాను, నేనొక్కడినే ఉంటాను. అది దియోత్రెఫె కోరుకున్నప్పుడు యోహాను చాలా స్పష్టంగా నేను వచ్చిన తర్వాత అతని సంగతి చూస్తానన్నాడు. నేనొచ్చిన తర్వాత అతని గురించి నేను అది జేస్తానన్నాడు. అవునా? ఎస్. అవునండి. అవును. అంటే వాళ్ళు అంగీకరించలే. నేనొక్కడినే నాయకునిగా ఉంటా అంటే ఎవరు అంగీకరించలే. అపోస్తలులు అంగీకరించలా. బైబిల్‌లో చూసే ఒకే ఒక్క సంఘటన అది. దియోత్రెఫె. ప్రధానత్వం కోరుకున్న వ్యక్తుల్లో మొదటివాడు. కానీ ఎస్. అపోస్తులు దాన్ని అంగీకరించలే. అయితే అపోస్తుల కాలం పూర్తయిన తర్వాత ఇగో ఏకరాజ్యాధిపత్య పరిపాలన యొక్క చరిత్ర ప్రారంభించింది. చెప్పాను గదా! ఇగ్నేషియస్ అంత్యోకులని ఇగ్నేషియస్ కాలంలో ఒక్క బిషప్ పరిపాలన పుట్టినది. ఇగ్నేషియస్ కాలంలోనే ఒకే ఒక్క బిషప్ అందరికంటే పెద్దోడు అనేటువంటి చరిత్ర స్టార్ట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇలా ఈ చరిత్ర అది మార్చుకుంటూ అనేకమైనటువంటి మీకు ఇంట్రడక్షన్‌లో చూపించాను కదా! నాయకత్వంలో. ఇక పైన పోపు, తర్వాత ఆర్చ్ బిషప్స్ అంటే కార్డినల్స్, బిషప్స్ ఇలాగా ఒకరి కింద ఒకరు ఇట్లా ఎన్ని రకాల వ్యవస్థ నిర్మాణం అధికార స్థాయిలు కలిగినాయో మనం చూస్తాం. ఇవన్నీ ఎలా నిర్మించబడ్డాయో ఇప్పుడు ఈ చరిత్ర మనం చరిత్రలో చూస్తాం. అరే! ఒకే ఒక్క సంఘ కాపరి అన్న, పెద్దడన్న, అధ్యక్షుడన్న, బిషప్ అన్న, ప్రెస్బిటర్ అన్న, పై విచారణకర్త అన్న ఒకే వ్యక్తికి సంబంధించిన పర్యాయపదాలైనటువంటి ఈ యొక్క పదాలు స్థాయి భేదాలు ఎలా కలిగించుకున్నాయో మనం తర్వాత చరిత్రలో చూస్తున్నాం ఇప్పుడు. వీటికెట్లా స్థాయి భేదాలొచ్చినాయి. హ్మ్. ఆర్లీ లేర్నర్స్ క్రిస్టియానిటీ త్రూ సెంచరీస్ అని 70 పుట్ట ఐక్యతను సాధించుటకును, సిద్ధాంత వ్యతిరేకతతో భిన్న మతావలంబనం యొక్క ఎదుగుదల దూరముగా తొలగిపోవుటకును, బిషప్‌కు లోబడి ఉంట ఒక మార్గమని కూడా ఈ ఆది సంఘ పితామహుడు. అంత్యొక్యలోని ఈ సంఘంలో స్టార్ట్ అయింది. గొప్పగా చినొక్కి చెప్పడం స్టార్ట్ అయింది. అంటే ఎక్కువ మంది స్థానిక సంఘంలో నాయకులుంటే, ఒకరి మాట ఒకరికి పొంతన కుదరట్లేదు. ఒకరి మాట ఒకరు వినట్లేదు గాబట్టి, మనం ఏం చేయాలంటే ఈ వ్యవస్థను మనము అధిగమించాలంటే, అందరికంటే ఒక వ్యక్తి చెప్పినట్టు ఫైనల్‌గా విందామనే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా అండి? ఇది ఏమైందంటే యూనిటీ ఒక ఒక ఏమంటారు ఒక యూనిటీ తీసుకురావడానికి ఇగ్నేషియస్ కాలంలో ఏం జరిగింది అనంటే, పెద్దలందరూ ఒకే సంఘానికి స్థానికంగా ఇద్దరు, ముగ్గురు పెద్దలున్నప్పుడు ఎవరి మాట చెల్లుబాటు అవ్వట్లేదు. కొన్నిసార్లు ఇంకా అంటే వినడం మానేశారు అనే పరిస్థితొచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అయితే వీళ్ళందరికంటే మనం బిషప్‌ని పెద్దగా పెట్టుకుందాం. బిషప్ ఏది ఫైనల్ చేస్తే అదే ఫైనల్ అనే దుస్థితికొచ్చింది. అది వాక్యానుసారమా? అది రైటా? రాంగా అనేది గాకుండా బిషప్ ఏం చెప్తే అదే రైటు అనే పరిస్థితికొచ్చిందన్నట్టు. అందుకోసము ఈ బిషప్ పదవిని స్థానిక సంఘ కాపరి పదవికి భేదంగా ఉంచుటకును, మరి ప్రెస్బిటర్లు లేక పెద్దలు బిషప్ యొక్క ఏకరాజ్యాధిపత్య అధ్యక్ష పాలన విధాన అధికారం కింద ఉండునట్లును, సంఘ సభ్యులు ఈ ఇరువురి కింద ఉండునట్లును ఏర్పాటు చేసిన మొదటివాడు ఈయనే అండి. సో ఏమైంది? ఎక్కువ మంది నాయకులు ఉండడం ద్వారా సంఘానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గాబట్టి, ఒకరి మాట ఒకరు వినట్లేదు, ఏకీభవించట్లేదు కాబట్టి, ఒక వ్యక్తిని మనం పెద్దగా ఎన్నుకుందాం. బిషప్ అనే వ్యక్తికి మనం అధికార స్థాయినిద్దాము. ఆ బిషప్ చెప్పినట్టే అందరూ ఇనాలని జెప్పేసి, ఈ కాపర్లందరూ, ఈ ప్రెస్బిటర్లందరూ ఏం జేశారంటే, బిషప్ కింద ఉండునట్లుగాను, ఈ ఇద్దరి కింద సంఘ సభ్యులు ఉండునట్లుగాను, ఇది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇగ్నేషియస్ కాలంలో ఇది జరిగిందండి. అంటే ఇగ్నేషియస్ కాలంలో ఇది జరుగుతున్నప్పుడు ఇగ్నేషియస్‌కి తెలవదు. ఆది సంఘంలోని బిషప్ గారు అనేక బిషప్‌లలో ఒకరుగాను, హోదా, అధికారం మరియు విధి నిర్వహణలో అందరితో సమానమైన వాడుగాను ఎంచబడెను. కానీ క్రీస్తు 313 మరియు 450 మధ్య ఇట్లు సమానమైన వారిలో రోమా బిషప్ గారు మొదటివాడని అందరి సమ్మతంతో అంగీకరింపబడెను. రాను రాను రాజు గుర్రం గాడిదైనట్టు ఏం జరిగింది అనంటే, ఫస్ట్ స్థానిక సంఘంలో ఏమైంది అంటే బిషప్ పెద్దవాడుగా ఉండాలి అని జెప్పారు. బిషప్‌లందరూ సమానమే. ఇంక సంఘ కాపర్లలో ప్రతి సంఘం యొక్క బిషప్ అందరికి ఈక్వల్ అధికారం ఉండాలి అనేటువంటి పరిస్థితి ముందొచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు సీఎంలందరికి ఆ రాష్ట్ర సీఎంలందరికి ఒకటే అధికారం ఉంటది. కానీ పలానా సీఎంకు మాత్రం గుజరాత్ సీఎంకు మిగతా సీఎంల కంటే ఎక్కువ అధికారం ఉంటదని చెప్తే ఎలా ఉంటది చెప్పండి ఇప్పుడు ఒకసారి? బాగుండదు. కుదరదండి, అట్లా ఒప్పుకోరు. కదా! అది సంఘంలో ఏర్పడిన పరిస్థితి అన్నట్టు. అంటే అందరి బిషప్‌లు హోదాలోని అధికారంలో సమానులే గాని, రోమాలో ఉండే బిషప్ మాత్రం అందరికంటే ఎక్కువైన వాడు అనేటువంటి వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత. అంటే మొదట స్థానిక సంఘంలో కాపర్లందరిలో, పెద్దలందరిలో బిషప్‌కి ఎక్కువ అధికారం ఇవ్వడం ప్రారంభించారు. ఇలా ప్రతి సంఘ బిషప్‌లు ఉంటారు గదా! అట్లా అన్ని సంఘాలు ఏం జేసిర్రు, ఇద్దరు, ముగ్గురు కాపర్లున్నప్పుడు, ప్రెస్బిటర్లున్నప్పుడు, ఈ ప్రెస్బిటర్‌లకు పైన బిషప్ అనే వాడికి ఎక్కువ అధికారం ఇవ్వాలి. ఆ బిషప్ చెప్పినట్టే స్థానిక సంఘం చేయాలనే పరిస్థితొచ్చింది.
తర్వాత ఏమైందంటే ఈ బిషప్పులందరిలో రోమాలో ఉండే బిషప్‌కే ఎక్కువ అధికారం అంటగట్టడం ప్రారంభించారు. మిగతా బిషప్పులందరూ రోమాలో ఉన్న బిషప్‌లకు లోబడాలని, రోమా బిషప్‌కు లోబడాలి. ఇగో ఇది దుస్థితి. అయితే ఇంకా ఇంతటితో ఆగలేదు. కానీ మొదటి లియో గారు 440లో అధ్యక్షణ పాలన విధాన సింహాసనాధికారం చేపట్టుటతో మొదలు కాగా రోమా బిషపు తనకు ఇతర బిషప్‌లపై సర్వోచ్చ అధికారం కలదని స్వాధికారంతో అడుగుటకు మొదలుపెట్టాను. అంటే బిషపులందరిలో నాకే లోబడాలి, నేనే అందరికంటే పెద్ద అధికారం కలిగిన వ్యక్తినని రోమాలో ఉన్న బిషపు అడగడం మొదలుపెట్టాడు. కార్యసార్థకత మరియు సమన్వయం కొరకు ఏర్పడిన అవసరత సహజముగానే అధికార దాహానికి దారితీసిందండి. అంటే అందరూ ఏకీభవించాలి, ఒక వ్యక్తి మీద ఒక తాటిపై నడవాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ స్థాయి భేదాలు ఏమైందంటే తర్వాత అధికారాన్ని కేంద్రీకృతంగా చేసుకున్నట్లుగా స్టార్ట్ అయింది. ఇంకా అధికారం కోసం కొట్లాడుకునే పరిస్థితి కూడాను ఎదురైంది. నేనంటే నేను అన్న దుస్థితి కూడా ఎదురైంది. బిషప్ సనాతన సిద్ధాంత గురించి ఉత్తరవాదిగా పూటపడవాడని ఎంచబడెను. అంతేకాకుండా ఈ కాలంలోని రోమా బిషప్‌లలో కొందరు వారి అధికారంను అధికం చేసుకొనుటకు ఏ అవకాశం పోగొట్టుకొని బలవంతులై ఉండిరి. బిషప్ మరి పెద్దకు మధ్య ఒక స్పష్టమైనటువంటి తేడాను కూడా ఇవ్వడానికి మొదలుపెట్టారు. తెలుసా? వ్యత్యాసం కలగజేసెను. ఎలా చేశారో తెలుసా అండి? బట్టలు. తెలుసు కదా మీకు? మీకెందుకు ఈ బట్టలన్నీ వచ్చినాయి? ఈ కండువలన్నీ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు పోలీసులకు ఒక స్టార్ ఉంటే ఒకటి 2 స్టార్లు ఉండి అది ఉంటే సింబల్ అంటే ఈయన ఎస్ఐయా, సిఐయా లేకపోతే ఐజీయా లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అని తెలవడానికి వాళ్ళ స్టార్ గుర్తులే మనకు సూచన. అవునా అండి? అవునండి. అవును. Yes, yes. అంటే యూనిఫామ్ అంతా ఒకటైనప్పటికీ స్టార్ గుర్తులను బట్టి అతని హెడ్ కానిస్టేబులా, సిఐయా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని గుర్తుపడతాం. అవునా? అవునండి. అవును. Yes. అలా గుర్తుపట్టే విధంగా వీళ్ళేం చేసిరంటే ఏమంటారు నిలువుటంగీలు ధరించడం ప్రారంభించారు. ఆ నిలువుటంగీల మీద వంకాయ కలరు కండువ వేసుకుంటే ఒక అధికారము, పింక్ కలర్ ఒక అధికారం, రెడ్ కలర్ ఒక అధికారము, యెల్లో కలర్ గోల్డ్ కలర్ ఒక అధికారము అని చెప్పేసి ఇవన్నీ స్టార్ట్ చేశారు. అంటే చూడగానే ఓకే. ఈయన పెద్ద బిషప్పు, ఈయన రెగ్యులర్ నార్మల్ బిషప్పు, ఈయన ప్రెసిబిటరు, ఈయన కాపరి, ఈయన కేవలం పరిచారకుడు. అవునా? అవునండి. అవునండి. వస్త్రధారణ బట్టి గుర్తింపు. ఎట్లొచ్చిందనుకున్నారు మరి చరిత్ర? వీళ్ళందరూ ఎలా స్టార్ట్ చేశారు ఇదంతా? ఇలాగా వారి చేతిలో పెద్ద దండం పెట్టారు. పోపొచ్చిన తర్వాత పెద్ద దండం. అంటే అది ఉండగానే ఏంటిది? ఈయన పోప్. అవునా? అలా బిషప్‌లో గూడా ఒకటిస్తారు గదండీ! గుర్తుందా మీకు? సీఎస్ఐ బిషప్‌లకు ఒక చేతిలో. అవును. చేతిలో ఉంటదన్న. హ్మ్. ప్రెస్‌బిటర్ ఇంగో ఇది కోట్ అన్నట్టు. ఉంటది. ఇది దుస్థితి సంఘంలో. బిషప్ గారు సంఘ ఐక్యత కేంద్రమనియు, సాంప్రదాయక మత విచ్ఛేదమునకు వ్యతిరేకంగా పూచిపడువాడని నొక్కి చెప్పెను. హ్మ్. రోమాలో చూపబడిన పేతురు యొక్క అధ్యక్ష పాలన విధానం సర్వోచ్చతను ఆయన స్థిరంగా చెప్పకుండా సంఘం యొక్క ఆది చరిత్ర అంతటి గుండా అపోస్తలత్వ పరంపర జాడతీట్ల పేతురు యొక్క నాయకత్వాన్ని స్థిరపరుచుకున్నారు. అంటే యేసుప్రభు చెప్పాడు కదా! ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే ఆ బండ ఎవరో కాదు పేతురే. పేతురే అని చెప్పేసి వీళ్ళేం చేశారంటే రోమాలో ఉన్నటువంటి 7 కొండలు ఒక కొండను ఏర్పాటు చేసుకొని ఆ కొండ మీద పేతురు సమాధిని చేసిన కాడ పేతురు సమాధి మీద ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టి ఇగో ఇదే పేతురు యొక్క వ్యవస్థాపన. పేతురు ఈ సంఘానికి మూల పురుషుడు. మేము పేతురు వారసులం అని చెప్పుకోవడం కూడా ప్రారంభించారు మెల్లగా. అది పరిస్థితి. అలాగే త్రిత్వ సిద్ధాంతం రూపొందించుటకు టెర్టులియన్ సహాయం చేసిననియు, ఆ సిద్ధాంతం ఒక పేరు పెట్టినని ఒకరు చెప్పగలిగినట్లయితే సిప్రియను అని అపోస్తలత్వ పరంపర సిద్ధాంతంలో వారి సంఘంలోని రోమియా బిషప్ యొక్క సర్వోత్కృష్ట గౌరవం గూర్చిన మొట్టమొదటి ప్రతిపాదన లేదా సూత్రీకరణ ఇచ్చానని కూడా చెప్పగలరు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇది 4వ శతాబ్దం వరకు బిషప్ పరిపాలన చాలా ముఖ్యమైనటువంటి స్థాయిగా భావించబడింది. అర్చకులు ప్రభు భోజన సంస్కార ఆరాధనలో క్రీస్తు యేసు శరీరమును రక్తమును అర్పించుండగా వారు బల్యార్పణలు గావించు యాజకులని వారిని గురించి సిప్రియన్ నొక్కి చెప్పాడు. ఈ సిప్రియన్ అతను ఏం చేశాడంటే ఇంకా యాజకులని పిలిచాడన్నట్టు. ఈ బిషపులను ఏం చేశాడు? వీళ్ళే యాజకులు. పాత నిబంధన వ్యవస్థ ఇక్కడే ప్రారంభించబడిందండి. మళ్ళీ యాజకత్వ వ్యవస్థ. విశ్వాసులు సామాన్యులని వీళ్ళు ప్రత్యేకమైన యాజకులని ఈ బిషపులను పిలవడం మొదలుపెట్టారండి. ఒక 5 నిమిషాలు ఎక్స్‌ట్రా తీసుకుంటాను క్షమించాలా? నాకు కరెంట్ వచ్చింది. ఓకే. క్రీస్తు యేసు శరీరం సూచించే రొట్టె, రక్తమును సూచించే ద్రాక్షరసం అర్పించు తలంపు, అన్య పదార్థీకరణం అనగా అవి వరుసగా క్రీస్తు యొక్క శరీరము, రక్తంగా మారుటను భావనగా వృద్ధి చెందినది. ఈ 4వ శతాబ్దంలోని బిషప్పుల పరంపరలోనే ఏమైంది అంటే
ఇక ఈ రొట్టె ద్రాక్షరసం అనేది ఇది మామూలు రొట్టె కాదు, ఇది మామూలు ద్రాక్షరసం కాదు. ఆ యాజకుడు ఆ బిషప్ చేయబెట్టి ప్రార్థన చేయగానే అది లిటరల్ గా యేసుప్రభు శరీరం అయిపోతుంది, లిటరల్ గా యేసుప్రభు రక్తం అయిపోతుంది అని చెప్పేసి నమ్మడం ప్రారంభించబడింది. అందుకే ఇప్పటికీ ఆర్సీఎం వాళ్ళు అదే నమ్ముతారు. ఇగ్నేషియస్ తర్వాత CSI లో నిర్ధారణ. తర్వాతి రచయితలు దీన్నే ప్రధానాంశంగా తీసుకొనిరి. అది ఒక ఆచారాధిపత్య పద్ధతిగాను, అర్చకులు అర్చకేతలను తరగతులుగాను ఎదిగాను. మెల్లమెల్లగా ఏమైపోయింది అంటే ఇంకా యాజకులకు అంటే బిషప్పులకు విశ్వాసుల మధ్యలో పెద్ద వ్యత్యాసం క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే అది ఇప్పుడు మనకు అగ్రహారంలో ఉండే బ్రాహ్మణ్స్ ఎస్సీలను ముట్టుకోరు చూసినాం అంటే ఇలా తాకకుండా ఉంటారు చూసినాం. అంతటి వ్యవస్థ మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. అంటే వీళ్ళుగా చేతులు కట్టుకొని నిలబడే స్థితికి వచ్చింది. విశ్వాసులు పెద్ద అయ్యగారు అనగానే చేతులు కట్టుకొని నిలబడి దూరం వంగి మాట్లాడాలి. రెండు చేతులు ఎత్తి జోడించి అయ్యగారు వస్తున్నారంటే అందరు లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి జోడించేటువంటి ఆ దుస్థితి కూడా ఏర్పడింది. ఇంకా ఆయన కలవడానికి ఉండదు. ఆ సోకాళ్ళు ఉన్నాయని సామాన్య విశ్వాసాలకు కలవడానికి ఉండదు. ఇక అతను కలవాలంటే సమాజంలో పెద్ద హోదా, పలుకుబడి, ధనవంతుడై ఉండాలి అంతే. అవునా? డబ్బు ఇచ్చేవాడే ఉండాలి. అటు తర్వాత బిషప్ మాత్రమే ప్రభు భోజన సంస్కారం జరిపించను. కానీ అప్పటిదాకా లేదు. ఒక బిషప్ మాత్రమే అధికారం, ఇంకా ప్రభురాత్రి భోజనం ఎవరికి ఇవ్వకూడదు, బిషప్ ఒక్కడే ఇవ్వాలనే సిద్ధాంతం స్టార్ట్ అయింది. బాప్తిస్మలు ఇచ్చెను, సలహా సహాయములు అందించెను, సంఘ సభ్యులను క్రమశిక్షణలో ఉంచెను, వివాహములను ఆమోదించెను, మరి ప్రసంగములను చేశాను. చూడండి, ఈ సిప్రియన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి కార్తేజ్ యొక్క సిప్రియన్ పాత నిబంధన నియమాలన్నిటిని తీసుకొచ్చాడు. ఇంకా అంటే ఇక బల్ల ఇచ్చిన బిషప్ ఇవ్వాలి, పెళ్లి చేసినా బిషప్ చేయాలా, బాప్తిజంలో ఇచ్చిన బిషప్ ఇవ్వాలి, బిషప్ తప్పించి ఇంకెవరికి అధికారము లేదు అనేటువంటి స్థితికి తీసుకొచ్చారండి. కాబట్టి అందుకే ఈ సిస్టమ్ ఎక్కడ డెవలప్ అయింది, ఇలాగే డెవలప్ అయింది. ఇంకా బిషప్ తప్పించి ఏ పని ఎవరు చేయకూడదు అంటే ఇక విశ్వాసులు అంటే సామాన్య ప్రజలే, ఇంకా వారికి ఎలాంటి అధికారం లేదు. పాత నిబంధన కాలంలో ఇంకా ఒక మేకను గొర్రెను తీసుకొచ్చి యాజకుని చేతిలో పెడితే అన్ని యాజకుడు వేయాలి. దాన్ని బలి ఇవ్వడము, దాన్ని ముక్కలు చేయడము, దాన్ని పక్కన పెట్టడం, దాన్ని కాల్చడం. ఇక విశ్వాసి ఆడ ప్రజలు ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలు కళ్ళతో చూసుకుంటున్నారో ఇక్కడ కూడా విశ్వాసులు కేవలం చూడాలి, ప్రేక్షకులుగా ఉండాలి. ఇంకా ఏం చేయడానికి అధికారం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి పంచి ఇచ్చేటువంటి ఆ వరముల యొక్క నిర్మూలన చేసిరండి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చినటువంటి వరం యొక్క పరిమాణం చొప్పున పనిచేయాలి కదా. క్రీస్తు శరీరంలో ప్రతి అవయం పనిచేయాలనేటువంటి ఆ వ్యవస్థను ఇక్కడ సంపూర్ణంగా నిర్మూలించేశారు. ఇక మరి వాక్యాన్ని విరుద్ధమా కాదు చెప్పండి. ఇప్పుడు ప్రతి అవయం తన పరిమాణం చొప్పున పనిచేయాలనేది యేసుక్రీస్తు శరీరంలో ఉన్నటువంటి గొప్పతనం. అవునా? అవునండి. Yes. అవునండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రతి వరాన్ని సంఘంలో విశ్వాసులు వాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టం చొప్పున ప్రతి విశ్వాసకి పంచి ఇచ్చిన ఈ వరములను కంపల్సరిగా పూర్తిగా నిర్మూలించేశారు. ఇంకా అయితే మరి ఇది ఇంతటితో ఆగలేదు. మరి బిషప్ యాజకుడు అని పిలిచడం కూడా మొదలు పెట్టారు. తుదకి 5-6వ శతాబ్ద కాలంలో పోపు పద్ధతి ఏర్పడాను. గ్రెగోరీ ద గ్రేట్ మొదటి పోపుగా ఎంచబడెను. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు? ఓకే, ఏమైంది? గ్రెగోరీ ద గ్రేట్ మొదటి పోపుగా ఎంచబడెను. పేతురు దీనికి సంస్థాపకుడని ఎంచబడిన విషయం నిజమే. అభిషేకించుట, సకల విధులను నిర్వహించటకు జన్మనిచ్చినది ఇక్కడ నుంచే. పోపు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ నెత్తి మీద చేతులు పెట్టడం, అభిషేకించడము, ఈ పోపు ఎలాగైతే ఇలా ఒక పద్ధతిగా ఇలా ఎడమ చెయ్యి అంటే చెయ్యి ఇటు పెట్టి అటు పెట్టి ఇట్లా తెప్పగానే ఆయన అట్లా నెత్తి మీద దండం పెట్టగానే ఇతడు ఇక్కడ నుంచి అభిషిక్తుడు, ఇతనికి ఒక అధికారం ఇవ్వబడింది అని ఎంచడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పోపు ద్వారా స్టార్ట్ అయిందండి. ఈయనే మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ కనిపెట్టిన ఆయన ది గ్రెగోరీ ద గ్రేట్ మొదటి పోపే. అప్పటిదాకా మనకు చంద్రమానము చంద్రుని యొక్క కాలమానం ప్రకారం ఉండేటువంటి క్యాలెండర్లే వాడారు యూదులంతా, ప్రపంచం అంతా కూడా, మన తెలుగు వాళ్ళు కూడా. మనకు అందుకే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనేది చంద్రుని కాలమానం ప్రకారం ఉండే క్యాలెండర్. ది గ్రెగోరీ ద గ్రేట్ మొదటి పోపుగా ఏమయ్యాడంటే ఈయననే ఇంగ్లీష్ క్యాలెండర్ సూర్యమాన కాలం ప్రకారం క్యాలెండర్ తయారు చేశాడు. ఈయననే డిసెంబర్ 25ని సెలబ్రేషన్ ప్రారంభించినటువంటి వ్యక్తి. వీళ్ళే, ఇలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటిదాకా లేదు. చూడండి, 5వ శతాబ్దం 6వ శతాబ్దం వరకు క్రిస్మస్ అనేది లేదు చరిత్రలో. 16వ శతాబ్దంలో పునరుద్ధరణ తర్వాత అంటే రిఫర్మేషన్ తర్వాత ఏం జరిగిందంటే జాన్ కాల్విన్ యాజకుడు అనే మాటను ఇష్టపడలేదండి. జాన్ కాల్విన్ ఏం చేసినంటే జాన్ కాల్విన్ అంటే పేరు విన్నరా? కాల్వినిజం అంటాం కదా, కాల్వినిజానికి రూపకర్త ఈయననే. ఈయన ఇష్టపడలేదు కనుక కాపరి అనే పదం పరిచయం చేసిన అప్పటి నుండి పాస్టర్ అనేది ప్రారంభించబడిందండి. 16వ శతాబ్దం వరకు అంత యాజకులని బిషప్లను యాజకులని పిలిచేవారు. జాన్ కాల్విన్ వచ్చిన తర్వాత కాపరి అని పెట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు మీరు పాస్టర్ అని పెట్టుకోవడానికి కారణం ఈయననే. ప్రతి ఒక్కడిగా పాస్టర్ అనే ఇది పెట్టుకోవడానికి ఈయనే కారణం.
ప్యూరిటన్లు అంటే సత్యవాదులు ఏం చేసినట్టే కాపరి పాత్ర గురించి బహుగా నొక్కి చెప్పిరి. రిచర్డ్ బ్యాక్స్టర్ గారు ది రిఫార్మ్డ్ పాస్టర్ ఒక ప్రామాణిక పుస్తకాన్ని కూడా రాసి సంఘ సంస్కరణ తర్వాత అంటే మార్టిన్ లూథర్ తర్వాత ఇంకా పాస్టర్ అనే పదం ఎక్కువగా ప్రసిద్ధిగాంచింది. అప్పటిదాకా బిషప్పులు ప్రసిద్ధిగాంచారు. తర్వాత పాస్టర్ అనే పదం ఎక్కువగా ప్రసిద్ధిగాంచడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇది ఒక ప్రజాదరణ, ప్రజా ఆమోదం పొందిన మాట అయి ఉన్నది. అవునండి? పాస్టర్ అనగానే పెద్ద పదం కదండి, పెద్ద పదవి. నిజమా కదండి? అవును. అవునా? ఒకప్పుడు బిషప్ యాజకుడిగా ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పాస్టర్. కానీ నిశ్చయంగా అది సంఘమునకు కాదు. ఇది పెద్ద ప్రజామోదన పొందిన మాట కాదు. పాస్టర్ అనేది సంఘానికి ఎప్పుడు కూడా పెద్ద మ్యాటర్ కాదు. క్రొత్త నిబంధన ఒకే వ్యక్తి పదవి విషయం సంపూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నది. ఆది సంఘంలో కాపరి మాత్రం లేక ఏకనాయకత్వం అనేది లేకుండేను. ఒక్క కాపరి లేడు. ఏకనాయకత్వం కూడా లేదు. ఆది సంఘంలోని అబద్ధ బోధలను రూపుమాపాలని మరి అభివృద్ధి చెందుతున్న సంఘాల మధ్య ఐక్యతను తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతో ఇగ్నేషియస్ అనే ఒకానొక ఆది సంఘ నాయకుడు ఏకనాయకత్వాన్ని పాటించి ప్రోత్సహించాడు. ఐక్యత కోసం ఇగ్నేషియస్ ప్రారంభించాడు గాని ఇది తర్వాత కాలంలో అనేక విభేదాలకు దారితీస్తుంది. వాక్య వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద సిద్ధాంతంగా రూపుదిద్దుకుంటుంది. ఇది సంఘం యేసు ప్రభు యొక్క ఐక్యతను దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని ఆ కాలంలో ఇగ్నేషియస్ గ్రహించలేకపోయాడు. అంటే ఆత్మ నడిపింపు భవిష్యత్తును చూడలేకపోయాడు. ఆయన వాక్య వ్యతిరేకమైన ఆలోచన సంఘానికి ఒక ప్రమాదమని ఇగ్నేషియస్ గ్రహించలేకపోయాడండి. కానీ ఇగ్నేష్ చేసిన ఈ ఒక్క పొరపాటు మొత్తం క్రైస్తవ ప్రపంచాన్ని మొత్తం తారుమారు చేసింది. అంటే అపోస్తుల పరంపర యొక్క నాయకత్వాన్ని చెడగొట్టేసి ఆ పెద్దల పరంపర, ఎపిస్కోపల్ పరంపర యొక్క నాయకత్వాన్ని తీసుకొచ్చి సంఘాన్ని అనేక రీతులుగా పాడు చేసిందండి. కానీ ఈ రకమైన వ్యవస్థ చెప్తున్నాను, ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. తదుపరి తరాలలో అనేక సమస్యలు దారితీస్తానని అతను ఊహించలేదు. ఆ రకమైన ఏకనాయకత్వ అధికార వ్యవస్థలో ఏ సమస్యలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు అనేది నేను ఇక్కడ ముగిస్తున్నా. ఎందుకంటే దానిలో చాలా ప్రమాదకరమైన విషయాలు ఉంటాయి. రేపు మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇక టైం బాగా అయిపోయింది. సో ఇది అండి. ఆ తర్వాత అంటే తర్వాత మళ్ళీ బ్రదరన్ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత, బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు బ్రదరన్ గ్రూప్ ద్వారా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు అంటే కొంచెం అంటే బ్యాప్టిస్ట్ తర్వాత ఒక్కొక్క టైంలో ఒకటి వచ్చింది కదండి. రిఫర్మేషన్ తర్వాత అంటే మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత సంఘ సంస్కరణ ప్రారంభించబడి ప్రొటెస్టెంట్లు క్యాథలిక్స్ విడిపోయిన తర్వాత ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క రిఫార్మ్డ్ అంటే ఒక్కొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. బ్యాప్టిస్ట్ ఉద్యమం, అలాగా పెంతకోస్తు ఉద్యమం, ఇలా ఒక్కొక్క ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బ్రదరన్ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కాపరి అనే పదాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడకుండా బ్రదర్ అని పెట్టడం ప్రారంభించారు. ఇవన్నీ మీరు గమనించండి, చరిత్రలో జరిగిందా? అవునన్నా. అవునండి, అవునండి. ఇక వీళ్ళు బ్రదర్ చిన్నోడైనా పెద్దోడైనా బ్రదర్ ఇలా పాస్టర్ అని పిలిపించుకోరు. బ్యాప్టిస్ట్ కానీ లేకపోతే ఈవెన్ హెబ్రోన్ లో కూడా అంతే. ఎంత పెద్దోడైనా తర్వాత భక్సింగ్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ బ్రదర్ అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యత, బ్రదర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన ప్రతి వాళ్ళు ఈ బ్రదర్ అనేటువంటి పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. ఆ వ్యవస్థ కాస్త పోయి ఇప్పుడు తర్వాత బిరుదులు వచ్చినాయి. రెవరెండు, ది రెవరెండు, రైట్ రెవరెండు, ఆ రెవరెండు, ఈ రెవరెండు, 22, 32 అని ఇక ఎన్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అది కూడా డబ్బులకు 5,000 ఇస్తే ఎవడైనా ఇస్తున్నాడు రెవరెండ్. అవునా? ఒక సంస్థ వాళ్ళు 5-10,000 కడితే రెవరెండ్ ఇస్తారు, ది రెవరెండ్ ఇస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి మనం మీటింగ్ పెట్టుకొని 10-50 మందిని పిలుచుకొని భోజనాలు పెడితే మనల్ని సత్కరించి రెవరెండ్ అని బిరుదు ఇచ్చి వెళ్తారు. అవునా? అవునన్నా. ఇట్లాగా ఈ బ్రదర్ అని పిలిపించుకోవద్దు. పేరుకు ముందు ఏదైనా లేకపోతే మన ప్రెస్టీజ్ ఏం కావాలి, మన గొప్పలం అని చూపించుకోవాలంటే ఖచ్చితంగా పేరుకు ముందు ఏదైనా ఉండాలి అని చెప్పేసి ఇక రెవరెండు, రైట్ రెవరెండు, ఈ ఈ రెండు అన్ని పెట్టుకోవడం ప్రారంభించారు. అవి రాను కాలక్రమేణా అంటే ఒకప్పుడు కొంతమందికి మాత్రమే రెవరెండ్ అనే బిరుదు ఇచ్చేవాళ్ళు, ఇంకొంతమందికి మాత్రమే రైట్ రెవరెండ్ అని ఇచ్చేవాళ్ళు, ఇంకొంతమందికి ది రెవరెండ్ అనే బిరుదులు ఇచ్చేవారు. అందులో కూడా స్థాయి భేదాలు. మళ్ళీ రెవరెండ్ వేరే, ది రెవరెండ్ వేరే, రైట్ రెవరెండ్ వేరే, వాటి కూడా స్థాయి భేదాలు. ఇది రాను ఏమైపోయింది అంటే ఇండిపెండెంట్ చర్చెస్ లో సంఘం లేనోడు కూడా అంటే ఏం లేని వాళ్ళకు కూడా బిరుదులుగా కొనుక్కున్నారు కొంతమంది. అవునా? అవునన్నా. ఇక బిరుదులు కొనుక్కోవడం ప్రారంభమైంది. అది అంటే సంస్థలు పెరిగిన కొద్దీ ఇక డబ్బులకు కూడా బిరుదులు అమ్మే సంస్థలు కూడా స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు రెవరెండ్ కావాలంటే ఒక పెద్ద తతంగం ఉండేది. ఈ రెవరెండ్, రైట్ రెవరెండ్ అని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు ఆ బిరుదులు. అందుకే ఈ వ్యవస్థలోనే ఏమైంది అంటే ఈ పోపు వ్యవస్థ ఏర్పడిన తర్వాత గ్రెగోరియన్ కాలం నుంచి వెళ్ళి ఇంకా పరిశుద్ధుడు అనే బిరుదులు ఇవ్వడం ప్రారంభించారు. అందుకే అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మనకు. సెయింట్ పాల్, సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్, సెయింట్ మదర్ తెరీసా అనేది, సెయింట్ అనేది కూడా ఒక బిరుదులుగా ఇవ్వడం ప్రారంభించారు. కానీ
బైబిల్‌లో పరిశుద్ధులు అనే మాట ప్రతి విశ్వాసి వినియోగించినటువంటి అద్భుతమైన మాట. అవునండి? అవునండి. పరిశుద్ధులందరికీ వందనాలు. పరిశుద్ధులందరికీ కదా! రోమాలో ఉన్న పరిశుద్ధులందరికీ, Yes. కొరంథీలో ఉన్న క్రీస్తు యేసునందు పరిశుద్ధులైన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. సంఘ విశ్వాసులను ఆ అవును. కాలంలో అపోస్తులందరూ పరిశుద్ధులని సంబోధించారు. అలాంటిది రాను రాను Yes. ఏమైంది అంటే, కొద్ది మందికి పరిశుద్ధుడు అంటే సెయింట్ అనే బిరుదులివ్వడం ప్రారంభించి, క్రైస్తవ వ్యవస్థను మరింత భయంకరంగా మార్చేశారు. దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రణాళిక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు సంఘం ఎప్పుడో దూరం అయిపోయిందండి. ఇంకా ఆయన మాట వినడం మానేశారు. కంప్లీట్‌గా మాట వినడం మానేశారు. ఆ వ్యవస్థలోనే మనమందరం పుట్టుకొని వచ్చినాం తర్వాత కాలం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అవునన్నా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ.